సో ఓకే. సో క్లియర్గా రికార్డింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఫైన్. సో మీకు ఆల్రెడీ చాలా క్లాసెస్ అయితే కంప్లీట్ అయినాయి. సో మీకు ఏంటంటే ఈరోజు మీకు మీకు బేసిక్గా స్టాక్ మార్కెట్ బేసిక్స్ మీద ఆల్మోస్ట్ ఆల్ 8 క్లాసెస్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ 8 క్లాసెస్ జరిగినాయి స్టాక్ మార్కెట్ బేసిక్స్ మీద. అవన్నీ కూడా మీకు రికార్డింగ్ వీడియోస్ అనేవి ఉన్నాయి. సో అక్కడ చూసుకోండి. ఈరోజు మీకు ఏంటంటే ఇంట్రడక్షన్ టు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చెప్తాను. ఇది డెప్త్గా కాదు, జస్ట్ ఇంట్రడక్షన్ లాంటిదే. ఇంకొక 2 క్లాసెస్ డెప్త్గా కూడా మళ్ళీ వస్తే కంపల్సరీ. ఇంట్రడక్షన్ ఏంటంటే మీకు డైరెక్ట్ మీకు బ్రోకింగ్ అకౌంట్ ఓపెన్ చేసి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేవి అంటే ఏంటి, సో ఎలా ఉంటాయి, మనం ఎలా ట్రేడ్ చేయాలి, మనకి ఎంత క్యాపిటల్ అవుద్ది, అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటప్పుడు మనం చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎవ్రీథింగ్ అనేది చాలా క్లియర్గా డీటెయిల్డ్గా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎటువంటి ఇష్యూ ఏం లేదు, ప్రతిదీ కూడా చాలా క్లియర్గా మొత్తం మీకు ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. మీకు మొత్తం అంతా కూడా అర్థమవుద్ది అనమాట. ఓకే. సో అందరూ కూడా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు అందరూ కూడా రెస్పాండ్ అవ్వచ్చు. క్లియర్గా ప్రతిదీ కూడా మాట్లాడతాను. ఓకేనా? ఫైన్, లెట్స్ గెట్ ఇన్ ద టాపిక్ అగైన్. ఓకే. సో స్ట్రైట్లీ టాపిక్లోకి వెళ్దాం. Just a wait and see. Just wait and see. Okay. సో మీకు ఆల్రెడీ మార్నింగ్ చెప్పామా. సో మార్నింగ్ చూడండి, నేను కాల్ సైడ్ ఎంట్రీకి యాక్చువల్గా చూసుకుంటే కనుక మీకు మార్నింగ్ లైవ్ ట్రేడింగ్లో ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంట్రీ యాక్చువల్గా మన ఎంట్రీ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చిన్న స్కాల్పింగ్ చేసాం పుట్ సైడ్. తర్వాత ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా మార్కెట్ అనేది కాల్ సైడ్ వెళ్ళిపోయింది. కాల్ సైడ్ వెళ్ళిపోయినప్పుడు ఈ హై బ్రేక్ చేస్తుంది. ఈ హై బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ వరకు కూడా మనం స్కాల్పింగ్ చేసుకోవచ్చు అని చెప్పామన్నమాట. వన్స్ ఎప్పుడైతే ఈ హై బ్రేక్ చేసిందో అదేవిధంగా స్కాల్పింగ్ ఇక్కడ వరకు వెళ్ళింది. ఇక్కడ నుంచే మార్కెట్ ఫాలో అవుద్ది అని కూడా మీకు చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే చూడండి, ప్రీవియస్గా మార్కెట్ అనేది ఆ లెవెల్ నుంచే ఫాలో అయింది కాబట్టి ఎగ్జాక్ట్గా మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఫాలో అవడానికి ట్రై చేసింది, స్ట్రాంగ్గా ఫాలో అయింది. దాని తర్వాత ఏంటంటే సేమ్ ఇదే ప్లేస్లో మార్కెట్ అనేది సైడ్ వేస్ వెళ్ళిపోయింది అనమాట. ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా ఫాలో అయింది. ఓకే. సో దట్స్ వై నేను చెప్పేది ఏంటంటే అందరికీ కూడా లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మీరు లెవెల్స్ని మాట్లాడుకుంటే ఓకే పెట్టాను ఆల్రెడీ, లాస్ట్ క్లాస్ కూడా రికార్డింగ్ పెట్టాను. లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లెవెల్స్ అనేవి నోట్ చేసుకోండి. నేను ఒక లెవెల్ చెప్పానంటే ఆ లెవెల్ అనేది 100% డెఫినెట్లీ గ్యారంటీ వర్కౌట్ అవుద్ది. సో ప్రతి లెవెల్ని మార్క్ చేసుకోవడం నేర్చుకోండి. ఓకేనా? అండ్ వన్ మోర్ ఏంటంటే అందరూ కూడా క్లాస్ పెట్టిన వెంటనే మీకు చాలా టైం ఉంటుంది. క్లాస్ పెట్టిన వెంటనే జాయిన్ అవ్వండి. లేట్గా జాయిన్ అయితే కనుక నేను అడ్మిట్ కూడా చేయడానికి అవ్వదు అనమాట. ఓకే. క్లాస్ పెట్టిన వెంటనే జాయిన్ అవ్వండి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు చెప్పేది ఏంటంటే మీకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బేసిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఫ్యూచర్స్ అంటే ఏంటి, ఆప్షన్స్ అంటే ఏంటి, మన ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయాలన్నా ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలన్నా సో మనకి ఎంత మనీ అవుద్ది, మనం ఎలా ట్రేడ్ చేయాలి, మనం ఎవ్రీడే ట్రేడింగ్ యాక్టివిటీ చేయాలి అనేది మాట్లాడుకుందాం. మనం దేంట్లోనే చేసుకోవచ్చు. మీరు ధన్లో చేసుకోవచ్చు, లేదా మీకు ధన్లో చేసుకోవచ్చు, అప్ స్టాక్స్లో చేసుకోవచ్చు, LS Blueలో చేసుకోవచ్చు. ఎక్కడైనా సేమ్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. మీకు బేసిక్గా చెప్తున్నాను కాబట్టి మీకు అర్థం చేసుకోండి. లేదా మీకు ఫ్యూచర్లో మీకు మళ్ళీ చెప్తున్నాను కదా, అందరూ కూడా అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటే LS Blueలో ట్రేడింగ్ ఎలా చేయాలనేది కూడా ఒక వీడియో చేయడమో జరుగుద్ది. లేదా ఒక క్లాస్లో మొత్తం అంతా లైవ్ ట్రేడింగ్ జరుగుతున్నప్పుడే లైవ్ ట్రేడింగ్ అనేది మీకు అన్నీ కూడా చెప్పడం అయితే జరుగుద్ది. మేబీ నెక్స్ట్ వీక్ అయితే ప్లాన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూసుకుంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గురించి మాట్లాడదాం అనమాట. సో అందరికీ క్లియర్ కదా వాయిస్ అంతా కూడా? ఫైన్, స్టార్ట్ చేస్తాను. సో వితౌట్ ఫర్దర్ అడు. సో ఫస్ట్ ఏంటంటే మనకి మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఓకే, వెరీ గుడ్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది మెయిన్గా ఏంటంటే ఎగ్జాక్ట్గా చూడండి. మెయిన్గా 1 minute, ఇది అనవసరం. ఓకే. సో ఫైన్, ఇది కూడా అన్ని డ్రాయింగ్స్ మనకు అనవసరం. డ్రాయింగ్స్ అనేది చేస్తున్నాను, క్లీన్గా ఉంటే బెస్ట్ మనకు చార్ట్. ఓకే. సో ఫస్ట్ చూద్దాం. ఓకే. ఇక్కడ కూడా ఫైన్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఓకే. ఫస్ట్ ఓకే, మన నిఫ్టీలోకి వెళ్దాం. ఇక్కడ చూద్దాం. మీకు ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేవి దేనికి అవైలబుల్గా ఉంటాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేవి ఏంటంటే మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేవి స్టాక్స్కి ఉంటాయి, ఇండైసెస్కి ఉంటాయి అనమాట. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనమాట. స్టాక్స్కి ఉంటాయి, ఇండైసెస్కి ఉంటాయి అనమాట. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ యొక్క డెఫినేషన్ ఏంటి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ యొక్క డెఫినేషన్స్ ఏంటి అంటే డెరివేటివ్స్కి డెఫినేషన్స్ ఏంటంటే ఒక అండర్లయింగ్ అసెట్ని బేస్ చేసుకుని మనం ఒక కాంట్రాక్ట్ని అయితే బిల్డ్ చేస్తాం అనమాట. ఒక అండర్లయింగ్
అయిన అసెట్ని బేస్ చేసుకుని కాంట్రాక్ట్ని బిల్డ్ చేస్తాం అనమాట. సింపుల్గా చెప్తాను చూడండి, అండర్లయింగ్ అసెట్ ఏంటి, కాంట్రాక్ట్ని బిల్డ్ చేయడం అంటే ఏంటంటే సింపుల్గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ ఉందనుకోండి, ఓకేనా. ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ వాల్యూ అనేది ఒక ల్యాండ్ అనొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా చూడండి. ఒక ల్యాండ్ ఉంది, ఓకే. ఒక ల్యాండ్ అంటే నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, చిన్నది మీకు అర్థం చేసుకోవడానికి తెలుస్తుంది అనమాట. ఒక ల్యాండ్ ఉంది, సింపుల్గా చెప్తాను చూడండి. ల్యాండ్ వాల్యూ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఉంది, ఓకే. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ల్యాండ్ వాల్యూ 1 CR, ఓకే. ల్యాండ్ వాల్యూ వచ్చి ఏంటంటే ఒక ల్యాండ్ వాల్యూ వచ్చి 1 CR అనమాట, ఓకే. ఒక ల్యాండ్ వాల్యూ వచ్చి 1 CR. బట్ ఏంటంటే ఇది ఫ్యూచర్లో ఈ ల్యాండ్ వాల్యూ అనేది నేనేంటంటే ఒక బయ్యర్ ఉంటారు, ఒక సెల్లర్ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్స్ అనమాట. మీకు నేను సింపుల్గా చెప్తాను, దాని తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, బయ్యర్ ఉంటారు, అదేవిధంగా లెట్ మీ సెల్లర్ ఉంటారు, సింపుల్ అనమాట. లెట్ మీ చిన్న ఎగ్జాంపుల్ అంతే. ఈ ఎగ్జాంపుల్ అర్థమైపోయింది, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అర్థమైపోతాయి. బేసిక్ చెప్తాను, ఇంకా ఇన్ డెప్త్ అయితే చెప్తాను, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ల్యాండ్ ఉంది, ఓకేనా. ఒక ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ వాల్యూ వచ్చి 1 CR, 1 కోటి రూపాయలు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే నేను ఈ ల్యాండ్ని కొందాం అనుకుంటున్నాను అనమాట, ఓకే. ఈ ల్యాండ్ని కొందాం అనుకుంటున్నాను. ఈ ల్యాండ్ని అమ్మడానికి ఈ పర్సన్ అనేది రెడీగా ఉన్నాడు, ఓకేనా. ఈ ల్యాండ్ని అమ్మడానికి ఈ పర్సన్ రెడీగా ఉన్నాడు. అంటే నేను బయ్యరు, ఈ ల్యాండ్ని కొందాం అనుకుంటున్నాను, ఇతను సెల్లరు ఈ ల్యాండ్ని అమ్మడానికి రెడీగా ఉన్నాడు, ఈ ల్యాండ్ని కొనడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ ల్యాండ్ యొక్క వాల్యూ అనేది ప్రజెంట్ ఎంత, 1 కోటి రూపాయలు. ప్రజెంట్ 1 కోటి రూపాయలు. ఈ బయ్యర్కి ఏంటంటే తనకు తెలుసు ఈ ల్యాండ్ వాల్యూ అనేది ఇప్పటి నుంచి ఒక 6 నెలల తర్వాత అయినా, ఇప్పటి నుంచి 1 సంవత్సరం తర్వాత అయినా 1 కోటి రూపాయల నుంచి ఎగ్జాక్ట్గా చూడండి, 1 కోటి రూపాయల నుంచి అట్లీస్ట్ 1,20,00,000 పెరగచ్చు, లేదా 1,50,00,000 పెరగచ్చు అని అనుకుంటున్నాడు అనమాట, ఓకేనా. 1,50,00,000 పెరగచ్చు అంటే ఇక్కడున్న ల్యాండ్ వాల్యూ ఒక 1 ఇయర్లో 1,50,00,000 పెరగచ్చు అని ఇతనికి తెలుసు. కానీ ఏంటంటే ఇక్కడ ల్యాండ్ ఉంది. ఈ సెల్లర్ ఏమనుకుంటున్నాడంటే, ఈ సెల్లర్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు బయ్యర్ ఏమనుకుంటాడంటే, బయ్యర్ ఏం చేస్తాడంటే ఇక్కడున్న ల్యాండ్ వాల్యూ ఉంది కదా, సో ఈ ల్యాండ్ వాల్యూని కొందాం అనుకుంటాడు. కానీ ఇంత మనీ ఇతని దగ్గర లేదు, 1,50,00,000 ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు అనేది ఇతని దగ్గర లేదనమాట. ఇప్పుడు మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఒక బయ్యర్ ఉన్నాడు, ఒక సెల్లర్ ఉన్నాడు, ఒక ల్యాండ్ వాల్యూ ఉంది. ల్యాండ్ వాల్యూ ప్రజెంట్ వచ్చి 1 కోటి రూపాయలు, అంతే సింపుల్. ఈ బయ్యర్ ఏమనుకుంటాడంటే, ఈ బయ్యరు దీని వాల్యూ అనేది ఒక సంవత్సరంలో 1,50,00,000 పెరిగే అవకాశం ఉంది అని బయ్యరు ప్రెడిక్ట్ చేస్తున్నారు, అంటే అంచనా వేస్తున్నాడు అనమాట. ఒకటి ఇప్పుడు ఏంటంటే దీని వాల్యూ ఇంతలా పెరిగిపోద్ది. సో ఇంతలా పెరిగినప్పుడు ఎక్కువ రేట్లో కొనాలి అంటే ఇతనికి రిస్క్, ఇతనికి లాస్. కాబట్టి ఎక్కువ రేట్లో కొనలేడు. కాబట్టి ఈ ల్యాండ్ వాల్యూని 1 కోటి రూపాయల దగ్గర కొందాము అని ఒక కాంట్రాక్ట్ని క్రియేట్ చేసుకుంటారనమాట. కాంట్రాక్ట్ మీకు చూపిస్తాను చూడండి. ఒక కాంట్రాక్ట్ని క్రియేట్ చేసుకుంటారనమాట, ఒక కాంట్రాక్ట్ని. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు సెల్లర్ ఉన్నాడు, ఒకడు బయ్యర్ ఉన్నాడు. కాంట్రాక్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ల్యాండ్ని నేను ప్రజెంట్ 1 కోటి రూపాయల వాల్యూ ఉంది కాబట్టి నేను విత్ఇన్ ఒక సంవత్సరం లేదా సంవత్సరంన్నరలో నేను కొంటాను, ఓకేనా. ఒక సంవత్సరం ఇప్పుడైతే ఈ ల్యాండ్ని 1 కోటి రూపాయలు నేను కొనను. ఈ బయ్యర్ అంటాడు ఈ ల్యాండ్ని ఇప్పుడు నేను 1 కోటి రూపాయలు కొనలేను, కానీ ఖచ్చితంగా 1 సంవత్సరం తర్వాత ఖచ్చితంగా కొంటాను. నువ్వు 1 సంవత్సరం తర్వాత అది 1,50,00,000 వెళ్ళినా, లేదా సంవత్సరం తర్వాత 1 కోటి రూపాయల కంటే తగ్గినా నువ్వు నాకు 1 కోటి రూపాయలకే అమ్మాలి అని ఇతని కండిషన్ అనమాట,
ఇతని కండిషన్ ఏంటంటే ఇతను ఏమనుకున్నాడు, ఈ బయ్యర్ ఏమనుకున్నాడంటే ల్యాండ్ వాల్యూ ₹1,00,00,000 నుంచి ₹1,50,00,000 పెరుగుద్ది అని ఇతను అంచనా వేసుకున్నాడు. మార్కెట్ని ప్రెడిక్ట్ చేశాడు. మార్కెట్ని ప్రెడిక్ట్ చేసి ఏం చేసుకున్నాడంటే ఈ బయ్యర్ ఏం చేశాడు, ఎలాగైనా ఈ ల్యాండ్ని కొందాం అనుకుంటున్నాడు. కొందాం అనుకుంటే ప్రజెంట్ డబ్బులు లేవు. అప్పుడు ఏంటంటే సంవత్సరంన్నర తర్వాత కొనాలి అనుకుంటే కనుక ఓకే సంవత్సరంన్నర తర్వాత దీన్ని కొనాలి అనుకుంటే కనుక అప్పుడు ఏం చేస్తాడంటే ఎగ్జాక్ట్గా చూడండి ఓకే సంవత్సరంన్నర తర్వాత కొనాలి అనుకుంటే సంవత్సరంన్నర తర్వాత కొనాలి అనుకుంటే కనుక ఎక్కువ రేటు పెరిగిపోద్ది. కాబట్టి ఈ బయ్యరు ఈ ల్యాండ్ని సేమ్ 1 CR దగ్గర కొనడానికి ఒక కాంట్రాక్ట్ని అయితే క్రియేట్ చేసుకుంటాడు అనమాట సెల్లర్ దగ్గర. సో ఈ కాంట్రాక్ట్ ఏంటంటే అడ్వాన్స్ వచ్చి ఒక 1,00,000 ఇస్తాడనమాట. అడ్వాన్స్ అంటే ప్రీమియం అనమాట 1,00,000. ఓకే 1,00,000 అనేది నీకు ఇస్తాను ఓకేనా. 1,00,000 నీకు 1,00,000 ఇస్తాను. కాంట్రాక్ట్ 1,00,000 ఇచ్చి కాంట్రాక్ట్ క్రియేట్ చేసుకుంటాను. ఆ కాంట్రాక్ట్ ఎన్ని మంత్స్, ఒక సంవత్సరం వరకు కాంట్రాక్ట్ అనమాట. సంవత్సరం తర్వాత ఆ కాంట్రాక్ట్ అనేది ఎక్స్పైర్ అయిపోద్ది. సో ఈ బయ్యర్కి ఈ సెల్లర్కి మధ్య ఒక కాంట్రాక్ట్ ఉంది. ఆ కాంట్రాక్ట్ వాల్యూ ఎంత 1,00,000. ఆ కాంట్రాక్ట్ యొక్క ప్రీమియం ఎంత 1,00,000. ఆ 1,00,000 ఏం చేయాలంటే ఒక సంవత్సరం లోపు ఈ ల్యాండ్ వాల్యూ ₹1,50,00,000 కంటే ఎంత పెరిగినా లేదా ₹1,00,00,000 కంటే ఎంత తగ్గినా నేను నీ దగ్గర ₹1,00,00,000 అయితే కొంటాను, ఖచ్చితంగా ₹1,00,00,000 అయితే కొంటాను అని ₹1,00,000 అనేది అడ్వాన్స్ ఇస్తాడనమాట. సో ఇతని కండిషన్కి ఇతని అగ్రిమెంట్కి ఇతని సెల్లర్ అనేది ఓకే చెప్తే అక్కడ కాంట్రాక్ట్ అనేది క్లోజ్ అవుద్ది. ఇది బేసిక్గా అనమాట. సో ఇప్పుడు ఈ సెల్లర్ ఉన్నారు కదా, ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ సెల్లర్ ఏదైతే ఉన్నాడో సెల్లర్ ఒపీనియన్ ఏంటంటే దీనికి ఎక్కువైనా సెల్లర్కి ఏంటంటే కొంచెం రిస్క్. సెల్లర్ ఏమనుకుంటాడంటే ఇప్పుడు కూడా సెల్లింగ్ చేసే పర్సన్ ఏం చేస్తాడంటే ఇతను నాకు ఎక్కువ అవసరం లేదు అంటే ₹1,00,00,000 కంటే దాటినా నాకు ప్రాఫిట్ అవసరం లేదు, కానీ ₹1,00,00,000 కంటే తక్కువకి వెళ్ళిందంటే నాకు లాస్ వచ్చేస్తుంది. ₹1,00,00,000 కంటే దాటినా పర్లేదు కానీ నాకు తక్కువకి వెళ్తే లాస్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ సెల్లర్ అనేవాడు ఏం చేస్తాడంటే నేను సేఫ్గా ఉండాలి, నాకు ఎంత పెరిగినా ఎంత తగ్గినా పర్లేదు. కాబట్టి నాకు ఈ సెల్లర్ ఏమనుకుంటాడంటే ఫ్యూచర్లో మీకు తగ్గిపోవచ్చేమో, పెరగడం పక్కన పెట్టండి తగ్గిపోవచ్చేమో అని ఈ సెల్లర్ అనేవాడు 6 నెలల తర్వాత అమ్మినా కూడా నా డబ్బులు నాకు వస్తే చాలు అని ఒక ₹1,00,000 అనేది ప్రీమియం అనేది తీసుకుంటాడు అనమాట. ₹1,00,000 అనేది ప్రీమియం తీసుకుంటాడు. సో ఇలాగ ఇద్దరి మధ్య కాంట్రాక్ట్ ఉంటుంది అనమాట. కాంట్రాక్ట్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇదే బేసిక్గా బయట జరిగే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో జరిగే థింగ్. ఇక్కడ నేను ఇప్పుడు ఇది మెయిన్గా స్టోరీ ఎలా జరుగుద్ది అనమాట. ఇక్కడ నేను పార్టిసిపెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. పార్టిసిపెంట్స్ ఏంటంటే ఇక్కడ ఏదైతే ల్యాండ్ ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదైతే ల్యాండ్ కనిపిస్తుందో ఆ ల్యాండ్ అనేది ఏంటంటే మన అసెట్, అండర్లయింగ్ యొక్క అసెట్. ఓకే అండర్లయింగ్ ఎసెట్ ఏంటి, అది నిఫ్టీ అయినా కావచ్చు, సెన్సెక్స్ అయినా కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, లేకపోతే రిలయన్స్ అయినా కావచ్చు, HDFC బ్యాంక్ అయినా కావచ్చు, టాటా మోటార్స్ అయినా, CDSL ఏదైనా కూడా, ఏ స్టాక్ అయినా ఇండెక్స్ అయినా అవి యొక్క అసెట్స్. ల్యాండ్ అనేది అసెట్ ఓకేనా. ల్యాండ్ అనేది అసెట్ అనమాట. ల్యాండ్ని ఫ్యూచర్లో నాకు అదే ప్రైస్కి అమ్మాలి అని ప్రీమియం సెల్ చేస్తాడనమాట. ప్రీమియం ఇస్తాడు. ఏదైతే 1,00,000 ఏదైతే ఇస్తాడో అవి ప్రీమియం అనమాట. ప్రీమియం ఏంటి, ప్రీమియం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 200, 300 ప్రీమియమ్స్ కొంటున్నాం కదా, అది ప్రీమియం అనేది ఏంటంటే ఇక్కడ అడ్వాన్స్ అనమాట. సెల్లర్ ఏంటంటే ఆ ప్రీమియంనే యూజ్ చేసుకుంటాడు అనమాట. సెల్లర్కి వచ్చే ప్రాఫిట్ ఏంటంటే ఆ ప్రీమియమే. ఎందుకు ప్రాఫిట్ ఏంటంటే ఇప్పుడు బయ్యర్ ఉన్నాడు అనుకోండి, బయ్యర్ ఉంటే కనుక ల్యాండ్ వాల్యూ ఎంత, జనరల్గా ల్యాండ్ వాల్యూ అనేది 1 CR కంటే ఎక్కువ ఉన్నదనుకుంటే బయ్యర్ అనేది ఖచ్చితంగా ఆల్రెడీ కాంట్రాక్ట్ ఇచ్చాడు కాబట్టి ఇది కొనేసుకుంటాడు. ఒకవేళ 1 CR కంటే అది 90 లక్షలు పడిపోయింది అనుకోండి, 90 లక్షలు పడిపోతే అది లాస్లో పెట్టి ₹1,00,00,000 పెట్టి ఎందుకు కొనుక్కుంటారు లాసు. అప్పుడు ఏంటంటే ఈ 1,00,000 కూడా ఈ సెల్లర్కి లాభం, ఈ 1,00,000 కూడా సెల్లర్కి లాభం, ఎందుకంటే అడ్వాన్స్ తిరిగేవారు కాబట్టి. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే బయ్యర్కి తన దగ్గర చూడండి, బయ్యర్కి ఏంటంటే తన కొన్న ల్యాండ్ వాల్యూ పెరిగితేనే లాభం వస్తుంది. ఏంటి, బయ్యర్కి తన కొన్న ల్యాండ్ వాల్యూ పెరిగితేనే లాభం వస్తుంది. కానీ సెల్లర్కి ఏంటంటే తన కొన్న ల్యాండ్ వాల్యూ తన కొన్న ల్యాండ్ వాల్యూ పెరిగితే లాస్ వస్తుంది. ఓకేనా. పెరగకుండా అక్కడే ఉన్న ప్రాఫిట్టే, అక్కడి నుంచి కిందకు పడిపోయిన ప్రాఫిట్టే.
అక్కడి నుంచి కింద పడిపోయిన ప్రాఫిటే. సో ఇప్పుడు ఏంటంటే తన అసెట్ వాల్యూ ఏదైతే అసెట్ ఉందో అసెట్ వాల్యూ 1 CR దగ్గర ఉన్నా కూడా సెల్లర్కి ప్రాఫిటే. 1 CR నుంచి కిందకు పడిపోయినా కూడా సెల్లర్కి ప్రాఫిటే. ఎందుకు 1 CR దగ్గరే ఉన్నా కూడా సెల్లర్కి ప్రాఫిట్ అంటే, ఇప్పుడు బయ్యర్ ఏం చేస్తాడు, బయ్యర్ ఆల్రెడీ 1 lakh కాంట్రాక్ట్కి 1 lakh అడ్వాన్స్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు బయ్యర్కి ప్రాఫిట్ రావాలంటే 1 CR పాయింట్ 1 lakh అంటే ఎక్కువ ఉండాలి. 1 CR పాయింట్ 1 lakh కంటే ఎక్కువ ఉంటేనే ఇతనికి ప్రాఫిట్. 1 CR దగ్గర ఉన్నా కూడా ఇతనికి లాసే. అందుకని ఏం చేస్తారంటే సెల్లర్ అనేవాడు, అందుకని ఏం చేస్తారంటే బయ్యర్ అనేవాడు ఖచ్చితంగా మార్కెట్ పెరుగుతుంది అనుకుంటేనే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాడు. అంటే ఆప్షన్ ప్రీమియం తీసుకుంటాడు. పెరగకుండా అక్కడే ఉంది అనుకుంటే కనుక బయ్యర్ ఎంట్రీ తీసుకోవడం, సెల్లర్ అనేవాడు ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఆప్షన్ సెల్లర్కి ఎందుకు ప్రాఫిట్ వస్తుందంటే, ఆప్షన్ సెల్లర్ అనేవాడు ఎలా ఉంటాడంటే ఆ ల్యాండ్ని ఖచ్చితంగా స్టేబుల్గా ఉంచడానికే ట్రై చేస్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాని వాల్యూ 1 CR ఉండాలి, 1 CR కంటే తక్కువ ఉన్నాడంటే వీళ్ళకి ప్రాఫిట్ అనమాట. సో ఈ విధంగా ఆప్షన్ బయ్యర్కి ఆప్షన్ సెల్లర్కి ఈ మధ్య డిఫరెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. బేసిక్ అది మీకు అందరికీ అర్థమైంది కాబట్టి, ఓకేనా. బేసిక్గా సింపుల్గానే చెప్తున్నాను, ఎక్కువ కాంప్లికేట్ ఏం చేయట్లేదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏంటి, దేన్ని బేస్ చేసుకుని ప్రెడిక్ట్ చేస్తారు, ఇప్పుడు నిఫ్టీ ఉంది, నిఫ్టీ ఆప్షన్స్ అనేవి, నిఫ్టీ ఆప్షన్ ప్రీమియమ్స్ అనేవి దేని బేస్ అయ్యి మూవ్ అవుతాయి అంటే దాని అండర్లయింగ్ యొక్క ఎసెట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ల్యాండ్ వాల్యూ అనేది ఇప్పుడు ఎంత ఉంది, కాంట్రాక్ట్ ఆప్షన్ ప్రీమియం 1 lakh ఉంది. ల్యాండ్ వాల్యూ అనేది ఏంటంటే, ల్యాండ్ వాల్యూ అనేది బాగా పెరిగిపోతుంది అనుకుంటే ఆప్షన్ బయ్యర్ ఏం చేస్తారు, ల్యాండ్ వాల్యూ పెరుగుద్ది అని కాంట్రాక్ట్ తీసుకుంటాడు. పెరుగుద్ది అని కాంట్రాక్ట్ తీసుకునేటప్పుడు ఆప్షన్ ప్రీమియం కూడా పెరుగుద్ది. అంటే నువ్వు నాకు ఎక్కువ అడ్వాన్స్ ఇవ్వాలి అని అడుగుతారనమాట. సెల్లర్ దానికి కూడా యాక్సెప్ట్ చేస్తే తీసుకుంటారు. ఒకవేళ ల్యాండ్ వాల్యూ అనేది పడిపోతుంది అంటే కనుక బయ్యర్ ఏం చేస్తారు, పడిపోద్ది అని ప్రిడిక్ట్ చేసి నాకు ఇందుకు తీసుకుంటాడు అనమాట. దానికి తగ్గ ప్రీమియమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇది బయింగ్ సైడ్ అయినా ఫ్యూచర్స్ సెల్లింగ్ సైడ్ అయినా రెండాట్లు కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది అనమాట. ఇది బేసిక్ స్టోరీ. ఈ స్టోరీ మీకు అంత క్లారిటీగా అర్థం కాకపోవచ్చు, బట్ బేసిక్గా బిహైండ్ బ్యాక్ సైడ్ మీకు ఏం జరుగుతుంది అని చెప్పడానికి నేను చెప్తున్నాను అనమాట. ఈ ల్యాండ్ ప్లేస్లు ఇప్పుడు సింపుల్గా నిఫ్టీ చెప్తాను చూడండి. ఇదే స్టోరీ మీకు నిఫ్టీ చెప్తాను. మీకు ఏముంది సింపుల్గా చెప్తాను చూడండి. నిఫ్టీ ఆప్షన్ బయ్యర్కి ఆప్షన్ సెల్లర్కి నిఫ్టీ ఒక స్టోరీ చెప్తా మీకు 1 minute. ఇప్పుడు నిఫ్టీ ఉంది, నిఫ్టీ డే టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం. నిఫ్టీ అనేది ఏంటి, ఇది ఒక అసెట్టే, ఇది ఒక అసెట్ లేదా ఇండెక్స్ అనమాట. నిఫ్టీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అది కాంట్రాక్ట్స్ ఉంటాయి, మంత్లీ కాంట్రాక్ట్స్ ఉంటాయి దీనికి, లేదా వీక్లీ కాంట్రాక్ట్స్ ఉంటాయి, లేదా ఫ్యూచర్స్ ఉంటాయి. మీకు ఏదైనా కూడా చూడండి, ఫ్యూచర్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కూడా ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలి. ఫ్యూచర్స్ కొంచెం డిఫరెంట్గా ఆప్షన్స్ గురించి చెప్తాను. ఏదైనా ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, జనరల్గా ఏంటి, నిఫ్టీ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెరుగుద్ది అని ఆప్షన్ బయ్యర్. ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను, అంత కూడా అవసరం లేదు, మీకు చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నిఫ్టీ అనేది ఎలా చేస్తారంటే ఆప్షన్ బయ్యర్స్, నిఫ్టీ అనేది ఏంటంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు పెరుగుద్దని, అంటే ఆప్షన్ బయ్యర్ గురించి చెప్తాను, ఇక్కడ నుండి ఇక్కడ వరకు పెరుగుద్దని ఆప్షన్ బయ్యర్స్ ప్రెడిక్ట్ చేసి ఇక్కడ ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతారు అనమాట. సో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా ఆప్షన్ బయింగ్ ప్రకారం మార్కెట్ పెరగకపోతే ఎవరైతే కాంట్రాక్ట్ని బై చేస్తారో, అంటే ఆప్షన్ని బై చేస్తారో వాళ్ళకి లాసు. ఆప్షన్ ఎవరైతే సెల్ చేస్తారో వాళ్ళకి లాస్ ఉండదు. ఎందుకంటే మార్కెట్ పెరగకుండా ఇక్కడే ఉండిపోయినా కూడా ఆప్షన్ సెల్లర్కి ఎటువంటి లాసు ఉండదు. కానీ ఇక్కడే ఉండిపోయినా లాస్ ఉండదు. అదేవిధంగా కింద పడిపోతే ప్రాఫిట్లోకి వచ్చేస్తాడు, మీకు పైకి వెళ్తేనే ఆప్షన్ సెల్లర్కి లాసు. ఓకేనా, ఇది బేసిక్గా మీకు అర్థం కాకపోయినా పర్లేదు, నో ప్రాబ్లం. ఇది పెద్ద బ్యాక్ అండ్ సైకాలజీ మీకు అంత క్లారిటీ అవసరం లేదు, నేను స్టోరీ చెప్పమంటే చెప్పాను అంతమాట. ఓకే, బ్యాక్ అండ్ ఇలా ఒక అండర్లయింగ్ అసెట్ అనమాట. నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా దాని అండర్లయింగ్ అసెట్ మీద బేస్ అయ్యే దాని కాంట్రాక్ట్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఇది బేసిక్ స్టోరీ, నో ప్రాబ్లం. అర్థం అవ్వకపోయిన విషయం లేదు, నేను చెప్తున్నాను అంతే. బయర్స్కి సెల్లర్కి ఇప్పుడు సింపుల్గా చెప్పేస్తాను చూడండి, మీకు అంతేందుకు. ఇప్పుడు నిఫ్టీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ నిఫ్టీని మనం డే టైం ఫ్రేమ్ నుంచి వచ్చేద్దాం. ఓకే, సో డే టైం ఫ్రేమ్ చూసుకుంటామా. నిఫ్టీ ఏంటంటే ఎగ్జాక్ట్గా చూడండి, నిఫ్టీ ఎలా పెరుగుతుంది. సో నిఫ్టీకి ఏంటంటే 2 రకాలు ఉంటాయి, నిఫ్టీ ఫ్యూచర్స్ ఉంటాయి, నిఫ్టీ ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఫ్యూచర్స్ చూద్దాం. చూడండి నిఫ్టీ ఎలా ఉందా, నిఫ్టీ 50 పెట్టాము. నిఫ్టీ 50 పెట్టినప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, ఇంకా నిఫ్టీ 50 పుట్ చూడండి, 2 ఫ్యూచర్స్ ఏంటంటే 3 ఫ్యూచర్స్, ఇంకో FUT అంటే ఫ్యూచర్స్ అనమాట.
మనకి ఎప్పుడు కూడా 3 ఫ్యూచర్స్ ఉంటాయి, ప్రజెంట్, నెక్స్ట్, ఫార్. ప్రజెంట్ మంత్ ఏంటంటే ప్రజెంట్ 29th మేన ఎక్స్పైర్ అయ్యే ఫ్యూచర్స్ ఉంటాయి, 26th మేన ఎక్స్పైర్ అయ్యే ఫ్యూచర్స్ ఉంటాయి, 31st జూలై ఎక్స్పైర్ అయ్యే ఫ్యూచర్స్ ఉంటాయి. చూడండి, ప్రజెంట్ మంత్ ఫ్యూచరు, నెక్స్ట్ మంత్ ఫ్యూచరు, ఫార్ మంత్ ఫ్యూచర్స్. సో ఇలాగ మనకు 3 ఫ్యూచర్స్ ఉంటాయన్నమాట మెయిన్గా. ఓకే, మీకు అర్థమైందా? ఎన్ని ఉంటాయి? 3 ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఉంటాయి, ప్రజెంట్ మంత్ ఫ్యూచర్ కాంట్రాక్ట్, నెక్స్ట్ మంత్ ఫ్యూచర్ కాంట్రాక్ట్, ఫార్ మంత్ ఫ్యూచర్ కాంట్రాక్ట్. ఇది ఫ్యూచర్స్ అనమాట. మీకు ఆప్షన్స్ ఉంటాయి చూడండి, ఇది ఫ్యూచర్స్. ఆప్షన్స్ ఎలా ఉంటాయి? డేటా ఆప్షన్స్లోకి వెళ్ళినప్పుడు కూడా మీకు ఎవ్రీ వీక్ కూడా ఒక ఆప్షన్స్ యొక్క కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఎన్ని వీక్స్ ఉంటాయి చూడండి, ప్రజెంట్ వీక్, నెక్స్ట్ వీక్, అలా 5 వీక్స్ యొక్క కాంట్రాక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ మీకు అలా ఎవ్రీ మంత్కి అలా కాంట్రాక్ట్స్ వస్తూనే ఉంటాయి. మనకేంటే ప్రజెంట్ ఏదైతే వీక్ కాంట్రాక్ట్స్ ఉన్నాయో అవే మనకి యూజ్ అవుతాయి. ఓకే, చూడండి ప్రజెంట్ చూడండి చాలా కాంట్రాక్ట్స్ ఉంటాయి, కానీ మనం ప్రజెంట్ ఏదైతే చూడండి ఈ వీక్ కాంట్రాక్ట్, నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్, ఫార్ వీక్ కాంట్రాక్ట్స్. సో అలా కాంట్రాక్ట్స్ పెరుగుకుంటూ పోయి ప్రీమియమ్స్ అనేవి పెరుగుతాయి. సో ప్రజెంట్ మంత్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ చూడండి, ప్రజెంట్ వీక్ కాంట్రాక్ట్స్లోనే మనం ట్రేడ్ చేస్తుంటాం. ఓకేనా? సో మీకు ఏంటి ఫ్యూచర్స్కి మంత్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి. ఫ్యూచర్స్లో ఎవరైతే చేస్తారో ఫ్యూచర్స్లో మంత్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి. ఆప్షన్స్లో అది నిఫ్టీలో, ఓన్లీ నిఫ్టీలోనే వీక్లీ ఎక్స్పైరీ, సెన్సెక్స్లో వీక్లీ ఎక్స్పైరీ, నిఫ్టీలో వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది, సెన్సెక్స్లో వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ మంత్లీ ఎక్స్పైరీ. బ్యాంక్ నిఫ్టీలో ఎన్ని మంత్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి? ప్రజెంట్ మంత్, నెక్స్ట్ మంత్, ఫార్ మంత్, అలాగా లాస్ట్ 3 months యొక్క కాంట్రాక్ట్స్ అనేవి కూడా ఉంటాయి. చూడండి, మే, జూన్, జూలై, సెప్టెంబర్, డిసెంబర్, చూడండి సెప్టెంబర్, డిసెంబర్, ఫార్ అంటే బాగా చాలా డిస్టెన్స్ వరకు కూడా ఉంటాయన్నమాట. సో అప్పుడు కాంట్రాక్ట్స్ కూడా 0. చూడండి, అప్పుడు ఇంకా కాంట్రాక్ట్స్ ఓపెన్ అవ్వవు. ప్రజెంట్ చూడండి కొన్ని కాంట్రాక్ట్స్ ఎక్స్పైరీసే ఓపెన్ అవుతాయి, అన్నీ కూడా ట్రేడ్ చేయ. ఇక్కడ కూడా చూడండి తక్కువగా చేస్తారు, ఎక్కువ కాంట్రాక్ట్స్ అక్కడ బిల్డ్ చేయడం. ఇంతగా చూడండి ఎక్కువ కాంట్రాక్ట్స్ అక్కడ బిల్డ్ చేయడం, ప్రజెంట్ వాటికే ఎక్కువ ఉంటాయి అనమాట, ఎందుకంటే డికే ఉండడం వల్ల. ఇక్కడ కూడా చూడండి మనకైతే ప్రజెంట్ మంత్ ఎక్స్పైరీసే మనకి మెయిన్గా ట్రేడ్ అవుతూ ఉంటాయి రెగ్యులర్గా. నిఫ్టీ సెన్సెక్స్ అనేది వీక్లీ ఎక్స్పైరీ, నిఫ్టీ సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇవన్నీ కూడా మంత్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీంట్లో ఫ్యూచర్స్లో చేసుకోవచ్చు, మరి లేదా ఆప్షన్స్లో చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం చేయాల్సిన థింగ్, ఇక్కడ మనకు క్లారిటీగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం ఆప్షన్ బయింగ్ గురించి మాట్లాడుకుందాం. మన నిఫ్టీలో ఎన్ని రకాలుగా ట్రేడ్ చేయొచ్చు? జనరల్గా నిఫ్టీలో చేస్తున్నాం కదా, నిఫ్టీలో ట్రేడ్ చేసినప్పుడు ఎన్ని విధాలుగా మనం నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు అంటే జనరల్గా ఏంటంటే నిఫ్టీ పెరుగుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నిఫ్టీ అనేది ఇక్కడ నుంచి ఎలా పెరిగింది. సో నిఫ్టీ పెరుగుతుంది అనుకుంటే కనుక మనం ఏం చేస్తాం, అందరూ కూడా కాల్స్ని బై చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ పెరుగుతుందంటే కాల్ని బై చేస్తాం, లేదా ఫ్యూచర్స్ని బై చేస్తాం. ఎగ్జాక్ట్గా చూడండి, ఓకే సో నిఫ్టీ పెరుగుతుందండి, ఎగ్జాక్ట్గా చూడండి ఇంకో విషయం చెప్తున్నాను చూడండి, లేట్గా క్లాస్కి ఎంటర్ అయితే కనుక చెప్తున్నాను, లేట్గా క్లాస్కి ఎవరైనా ఎంటర్ అయితే నేను ఎగ్జిట్ అది తీసుకోను అనమాట. ఓకేనా? లేట్గా క్లాస్కి ఎంటర్ అవుతున్నారు అనుకుంటే కనుక మీరు రికార్డింగ్ వీడియో వినండి, మీకు అర్థమవుద్దు. 9:30 లోపే క్లాస్కి ఎంటర్ అయితే మీకు అర్థమవుద్ది, 9:30 తర్వాత ఎంటర్ అయితే కనుక నేను అడ్మిట్ చేయడానికి అవ్వదు, మీరు రికార్డింగ్ వీడియో వినడమే. ఎందుకంటే మీరు మిడిల్లో క్లాస్లోకి ఎంటర్ అయితే అర్థమవుదు. ఓకేనా? అర్థమైందా? లేట్గా క్లాస్కి ఎంటర్ అవ్వకండి, మళ్ళీ చెప్తున్నాను, లేట్గా క్లాస్కి ఎంటర్ అయితే మీకు అర్థమవుదో నాకు ఫ్లో డిస్టర్బెన్స్ అవ్వద్దు అనమాట, అడ్మిట్ చేయాలి కదా ప్రతిసారి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 9:30 తర్వాత ఎంటర్ అవ్వకండి క్లాస్కి, రికార్డింగ్ వీడియో వినండి. ఓకే, 9:30 అంటే చాలామంది 8 o'clockకి అడిగేవారు క్లాసెస్, బట్ ఏంటంటే అందరికీ కుదరట్లేదని 9:30 పెడుతున్నాం అనమాట. 9:30 తర్వాత కూడా లేట్గా ఎంటర్ అవ్వకండి ఎవరు కూడా. ఓకే ఫైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మీకు చూడండి కాంట్రాక్ట్స్ ఏంటి ఇక్కడ ఉంది, నిఫ్టీ ఉందా, నిఫ్టీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి జనరల్గా అందరూ చేసేది ఏంటి నిఫ్టీలో కదా, నిఫ్టీ ఏంటంటే నిఫ్టీ ఇక్కడ నుంచి
పెరుగుతుంది. నిఫ్టీ పెరుగుతున్నప్పుడు డైరెక్ట్ మనం నిఫ్టీని బై చేయలేం, అంతే కదా, డైరెక్ట్ నిఫ్టీ ఇండెక్స్ని బై చేయలేం. నిఫ్టీ పెరుగుతుందంటే నిఫ్టీ అనేది ఏంటంటే ఇందా చెప్పాను అండర్లయింగ్ అసెట్, అంటే నిఫ్టీ అనేది ఒక అసెట్ వాల్యూ పెరుగుతుందంటే ఆ అసెట్ని బేస్ చేసుకుని దానికి మనం కాంట్రాక్ట్స్ని బిల్డ్ చేస్తాం. ఆ కాంట్రాక్ట్ని క్రియేట్ చేసుకోండి. నిఫ్టీ ఇక్కడ వరకు పెరుగుద్ది కాబట్టి ఖచ్చితంగా నేను ఒక కాంట్రాక్ట్ ఇస్తాను, ఆ కాంట్రాక్ట్ వాల్యూ కూడా పెరుగుద్ది. నిఫ్టీ పెరుగుతుంది, సో కాంట్రాక్ట్స్ తీసుకోవచ్చు, మన ఫ్యూచర్స్లో కూడా తీసుకోవచ్చు అనమాట నిఫ్టీని. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే మనం ఒక ప్రజెంట్ ఒకసారి ఇక్కడ క్లియర్గా ఉందా, ఇప్పుడు జనరల్గా అప్స్టార్స్లోకి వెళ్దాం. అప్స్టార్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి ప్రజెంట్ అంటే ఆప్షన్ చైన్ ఓపెన్ చేసుకున్నాను. ఆప్షన్ చైన్ ఓపెన్ చేసుకుంటే కనుక ఆప్షన్ చైన్లో మీకు 2 ఉంటాయి. ఏంటంటే కాల్స్ ఉంటాయి, అదేవిధంగా పుట్స్ ఉంటాయి. పుట్స్ ఏంటి, కాల్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక నిఫ్టీ పెరుగుతుందంటే మనకి ఏంటంటే చూడండి, ఓకే నిఫ్టీ పెరుగుతుందంటే ఎగ్జాక్ట్ ఈసారి నుంచి అడ్మిట్ చేయను ఎవరిని కూడా, నో ప్రాబ్లం, ఈసారి నుంచి అసలు ఎవరిని అడ్మిట్ చేయను. ఓకే చూడండి నిఫ్టీ పెరుగుతుందంటే ఏంటంటే కనుక మనకు కాల్స్ ఉంటాయి, ఇక్కడ పుట్స్ ఉంటాయి. నిఫ్టీ పెరుగుతుందా, నిఫ్టీ పెరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే నిఫ్టీ కాల్స్ని మనం బై చేయొచ్చు, నిఫ్టీ కాల్స్ని బై చేయొచ్చు, లేదా పుట్స్ని సెల్ చేయొచ్చు. మీకు అర్థమవుతుందా, నిఫ్టీ కాల్స్ని బై చేయొచ్చు లేదా పుట్స్ని బై చేయొచ్చు. ఓన్లీ 1 వేలో చూసుకుందాం అనమాట. నిఫ్టీ పెరిగితే నిఫ్టీ కాల్స్ని బై చేయొచ్చు అనమాట. సింపుల్గా ఒకసారి వెళ్దాం. నిఫ్టీ కాల్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 24,650 ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 24,700 అనే కాల్ ఓపెన్ చేసి పెట్టుకుందాం. 24,700 అనే కాల్, ఓకే ఇది ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత సరే మనం రెగ్యులర్ టైం ఫ్రేమ్ 1 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకోవచ్చు. ఓకే సో జనరల్గా ఎలా ట్రేడ్ చేస్తాం నిఫ్టీ, ఓకే జనరల్గా ఎలా ట్రేడ్ పెట్టుకున్నామా, ఎక్కడి నుంచి పెరిగింది, ఎక్కడి నుంచి ట్రేడింగ్ యాక్టివిటీ వచ్చింది ఏంటనేది చూసుకోవాలి. జనరల్గా చూసుకుంటే ఇక్కడ కూడా క్లియర్గా చూడండి. నేను డైలీ ఇప్పుడు ఇది అర్థం చేసుకుంటే మనం డైలీ ట్రేడింగ్ ఎలా చేయాలో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మీకు నిఫ్టీలో ఇలాంటి చిన్న ఆర్డర్ బ్లాక్ లాంటిది మనకి ఇండెక్స్లో ఉంది. ఎగ్జాక్ట్గా చూసుకుంటే ఇండెక్స్లో కూడా చిన్న ఆర్డర్ బ్లాక్ లాంటిది కనిపిస్తుంది చూసారు, కన్సాలిడేషన్ జోను. ఓకే ఈ కన్సాలిడేషన్ జోన్ ఇక్కడైతే మార్కెట్ అయితే ఓపెన్ అయింది. ఎగ్జాక్ట్గా సేమ్ ఏంటంటే ఇక్కడ కన్సాలిడేషన్ జోను, ఇక్కడైతే మార్కెట్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ బేస్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా నిఫ్టీ పెరిగిందనమాట. సో నిఫ్టీ పెరుగుతున్నప్పుడు జనరల్గా మనం ఏంటంటే క్యాండిల్ బ్రేక్అవుట్ మీద ఈ స్ట్రాంగ్ క్యాండిల్ ఏదైతే బ్రేక్అవుట్ కనిపిస్తుందో ఆ స్ట్రాంగ్ క్యాండిల్ మీద బ్రేక్అవుట్ మీద తీసుకుంటాం, ఆ క్యాండిల్ కింద స్టాప్ లెస్ పెట్టుకుని ఇక్కడ నుంచి ఇలా హోల్డ్ చేస్తూ ఉంటాం. ఎక్కడ వరకు పెరిగింది మరి దీంట్లో కూడా టార్గెట్ చూసుకోవాలి. దీంట్లో టార్గెట్ ఏంటంటే ఇక్కడ తీసుకున్న ట్రేడ్కి ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ వరకు ఫస్ట్ టార్గెట్ అంటే ఆల్మోస్ట్ లైక్ 27 ఫస్ట్ టార్గెట్, దాని తర్వాత సెకండ్ టార్గెట్ ఇక్కడికి, అంతే కదా, సెకండ్ టార్గెట్ ఈ లెవెల్ వరకునే కదా, అంటే ఆల్మోస్ట్ లైక్ 10 o'clockకి 10:10కి ఒక చూడండి. సో ఇక్కడ నుంచి ఫస్ట్ టార్గెట్ ఇది, తర్వాత 10:10 అంటే ఇక్కడ వరకు కూడా మనకి ఛాన్స్ ఉంది. సో ఎన్ని పాయింట్స్ పెరిగినాయి ఆల్మోస్ట్ ఆల్ లైక్ 170 పాయింట్స్ అనేది పెరిగినాయి అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎలాగా సో ఈ ట్రేడ్ చేయడానికి మనకి ఎంత మనీగా అవుద్ది ఏంటనే చూసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ చూడండి మనకి ఏంటంటే ఇక్కడ కనిపిస్తుందా బై ఆర్డర్ కనిపిస్తుందా, బై ఆర్డర్ కొట్టినప్పుడు ఇక్కడ మీకు రెగ్యులర్గా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆప్షన్ని బై చేయాలనుకుంటే బై ఆర్డర్ కొడతామా, బై ఆర్డర్ కొట్టినప్పుడు ఇక్కడ క్లియర్గా చూసుకుంటే కనుక మనకు క్వాంటిటీ ఎంత, సో ఎంత క్వాంటిటీ 75 లాట్ సైజ్ అనమాట. అంటే నిఫ్టీ లాట్ సైజ్ వచ్చి 75. మనం ఒక ఆప్షన్ ప్రీమియంని కొనాలంటే ఖచ్చితంగా 75 క్వాంటిటీ కొనాలన్నమాట. 75 క్వాంటిటీ ఒకేసారి తీసుకోవాలి. 75 క్వాంటిటీ ఇంటూ ఏ ప్రైస్ దగ్గర తీసుకున్నాం ఆల్మోస్ట్ లైక్ 190 అనుకోండి, అంతే కదా, మీకు 190 ఎగ్జాక్ట్గా చూడండి 190 ఆల్మోస్ట్ అలా అక్కడ తీసుకోవచ్చు. ఓకే 190 అనమాట. సో చూడండి 190 లెట్ మీ 190 ఇంటూ 75 క్వాంటిటీ ఇంటూ 190 మొత్తం ఎంత అవుతుంది 14,250 అనమాట. 14,250 మీరు ఎలా బై చేస్తారు, సింపుల్ ఎలా బై చేస్తారంటే జనరల్గా ఏదైనా కూడా అక్కడ ఏంటంటే మార్కెట్ ప్రైస్ పెడతారు. మార్కెట్ ప్రైస్ ఏంటంటే ప్రజెంట్ మీరు తీసుకునే ట్రేడ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉంటుందా, ఈ ప్లేస్లో మనం లిమిట్ ఎంట్రీ తీసుకోవచ్చు, మార్కెట్ ఎంట్రీ తీసుకోవచ్చు. కానీ ఇంత షార్ప్గా వెళ్ళేటప్పుడు చూడండి, లిమిట్ ఎంట్రీస్ ప్లేస్ అవ్వవు, మీకు అందరికీ తెలుసు. అప్పుడు ఏం చేస్తారంటే మార్కెట్ ఆర్డర్ కొడతామన్నమాట. అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే
ఎగ్జాక్ట్గా చూడండి, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే మార్కెట్ ఆర్డర్ కొడితే మినిమం 190 దగ్గర ఎక్కడైనా ట్రిగర్ అవ్వచ్చు. ఓకే, ఆల్మోస్ట్ 190 అనుకోండి, ఇక్కడ ట్రిగర్ అవుద్ది. ట్రిగర్ అయిన వెంటనే మీకు ఏంటంటే పొజిషన్స్లో కనిపించేస్తుంది అనమాట. ఇదే పొజిషన్స్లో కనిపిస్తుంది. సో పొజిషన్స్లో కనిపించేసి ఏంటంటే అక్కడ ప్రాఫిట్ లాస్ రన్ అవుద్ది అనమాట. ఓపెన్ అయిన వెంటనే డైరెక్ట్ ఏంటంటే 190 దగ్గర చూడండి. మనకి ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, కూర్చోండి, కాంట్రాక్ట్ అంటే 24,700 CE మనం సెలెక్ట్ చేసుకోండి కాల్, ఎందుకంటే మార్కెట్ పెరుగుతుంది. 20,700 CE మార్కెట్ ఎగ్జాక్ట్కి ఇక్కడ ఉన్నప్పుడే 20,700 CE మార్కెట్ ప్రైస్ కొట్టి బై కొడితే, ఎగ్జాక్ట్ చూడండి, బై కొడితే అది ఓపెన్ అయిపోయి ఇక్కడ కనిపిస్తుంది, పొజిషన్స్లో మనకు కనిపిస్తుంది అనమాట. లిస్ట్ పొజిషన్స్లో కనిపిస్తుంది. సో ఏంటంటే దానికి అలా ఉండిపోతుంది అనమాట. దానికి స్టాప్ లాస్ పెట్టలేదు, టార్గెట్ పెట్టలేదు. దాని తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ పొజిషన్స్లో ఉన్న దాన్ని ఇక్కడ ఎగ్జిట్ కొట్టి లేదా మోడిఫై కొట్టి, ఇక్కడ ఎగ్జిట్ లేదా మోడిఫై ఏదో ఒక ఆప్షన్ కనిపించింది, మోడిఫై కొట్టి అక్కడ అది లిమిట్ పెట్టాలి. మోడిఫై కొట్టి ఎగ్జిట్ కొట్టి ఎగ్జిట్ అన్న మోడిఫై వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎగ్జిట్ అన్న మోడిఫై అన్న కొట్టి లిమిట్ కొట్టి అక్కడ ఏం చేస్తామంటే లిమిట్ పెట్టి స్టాప్ లాస్ పెట్టాలి. లిమిట్ ఏంటంటే మన ఎగ్జిట్ పాయింట్ అనమాట. అక్కడ ఎగ్జిట్ పెట్టి లిమిట్ ఇక్కడ ఒక ఆర్డర్స్ ఇక్కడ కనిపిస్తుందా, కనిపించినప్పుడు అక్కడ ఏం చేస్తామంటే అక్కడ ఎగ్జిట్ కనిపిస్తుంది, ఎగ్జిట్ కొట్టి అక్కడ లిమిట్ సెలెక్ట్ చేయాలి. డైరెక్ట్ మార్కెట్ ఎగ్జిట్ కాదు. మార్కెట్ ఎగ్జిట్ అంటే మార్కెట్లో ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్కి ఎగ్జిట్ అయిపోతుంది. అలా కాకుండా ఇక్కడ ఎగ్జిట్ కొట్టి లిమిట్ కొట్టి అక్కడ నెంబర్ కొడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అక్కడ 190 దగ్గర కొన్నామంటే మనకి 225 వెళ్ళిపోద్ది కదా. 190 దగ్గర కొన్నామంటే 225 దగ్గర కొంటే అప్పుడు స్టాప్ లాస్ మినిమం ఇక్కడ పెట్టుకోవాలి కాబట్టి, ఇక్కడ కొన్న వాళ్ళు ఇక్కడ పెట్టుకోవాలి కాబట్టి అప్పుడు 160 పెడతామన్నమాట. ఫస్ట్ స్టాప్ లాస్ అనేది ఇక్కడ 160 పెడతాం. ముందు మార్కెట్ ఎంట్రీ తీసేసుకుంటాం, తర్వాత 160 స్టాప్ లాస్ పెడతామన్నమాట. 160 స్టాప్ లాస్ పెడితే స్టాప్ లాస్ ఇక్కడ ప్లేస్ అయ్యింది, ఇక్కడ చూస్తుంది. దాని తర్వాత మోడిఫై ఎలా చేసుకోవాలి, స్టాప్ లాస్ మోడిఫై ఎలా చేసుకోవాలంటే ఇక్కడున్న మార్కెట్ అనేది ఇక్కడ వరకు వెళ్ళిపోయింది, ఇక్కడున్న మార్కెట్ అనేది ఇక్కడ వరకు వెళ్ళిపోతే మన స్టాప్ లాస్ ఎక్కడికి, ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ అంటే 160 దగ్గర ఉన్న స్టాప్ లాస్ మనం ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్గా 200 దగ్గర తెచ్చేస్తాం. 200 దగ్గర ఆర్డర్ 200 దగ్గర తెస్తాం. 200 దగ్గరికి ఎలా తెస్తాం, ఆల్రెడీ మనకి ఏంటంటే ఇక్కడ ఒక ఆర్డర్ కనిపిస్తుంది, ఇక్కడ ఆర్డర్ అనేది ప్రాఫిట్లో రన్ అవుద్ది. అప్పుడు ఏం చేస్తామంటే ఇది ఆల్రెడీ ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఎగ్జిట్ కొట్టేసి ఆ లిమిట్ పెట్టేసి 160 దగ్గర పెట్టేసాం. 160 దగ్గర పెట్టేసి ఎంటర్ కొట్టేస్తే అది ఆర్డర్స్లో ఉంటుంది. ఆర్డర్స్లో ఏంటంటే పెండింగ్ ఆర్డర్స్ అవన్నీ ఉంటాయి కదా. పెండింగ్ ఆర్డర్స్లో ఓపెన్ ఆర్డర్స్ సంథింగ్ ఉంటాయి. ఓపెన్ ఆర్డర్స్ అయినా పెండింగ్ ఆర్డర్స్ అయినా మీకు ఏమైనా కనిపిస్తాయి, ఓపెన్ ఆర్డర్స్లో ఉంటాయి అనమాట. సో అప్పుడు ఏం చేస్తాయి, ఏదైతే ఓపెన్ ఆర్డర్స్ పెండింగ్ ఆర్డర్స్ సంథింగ్ కనిపిస్తుంది కదా, అంటే ఒక్కొక్క బ్రోకరేజ్కి ఒక్కొక్క లాగా ఉంటుంది అనమాట. నేను జనరల్గా చెప్తాను. అక్కడ ఏంటంటే దాన్ని క్లిక్ చేసి దాన్ని మళ్ళీ క్లిక్ చేసి మోడిఫై చేయాలి. మోడిఫై ఎలా చేస్తామంటే ఆల్రెడీ అక్కడ లిమిట్ ప్రైస్ ఎంత ఉంటుంది, 160 ఉంటుంది. మోడిఫై కొట్టి 200కి తీసుకురావాలి. మోడిఫై కొట్టి 200కి తీసుకురావాలి. దాని తర్వాత మళ్ళీ మోడిఫై కొట్టి ఇక్కడికి తీసుకోవాలి 235. అలా మోడిఫై చేసుకుంటూ స్టాప్ లాస్ మోడిఫై చేసుకుంటా అలా ట్రైలింగ్ మార్చుకోవాలన్నమాట. అది బేసిక్గా ఒక ఆప్షన్ని కొన్న తర్వాత. ఇదంతా మీకు లైవ్లో ఇంకోసారి చెప్తాలేండి, కానీ చెప్తున్నాను బేసిక్గా. ఓకే, సో జనరల్గా మనీ ఎంత అవుద్ది అంటే జనరల్గా చూసుకోవాల్సింది మీకు మనీ ఒక ట్రేడ్ తీసుకోవడానికి ఎంత మనీ అవుద్ది అంటే ఇక్కడ 75 లాట్స్ అనేది ఫిక్స్. మీరు ఏంటంటే మినిమం 250 ఫిక్స్ అయిపోండి. ఓకేనా, 250 అంటే జనరల్గా మినిమం 250 ప్రీమియం పైన ఉన్నవే మనం బై చేస్తాం. 250 ప్రీమియం పైన బై చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మీ అకౌంట్లో 20,000 ఒక లాట్ని బై చేయడానికి ఖచ్చితంగా 20,000 అవుద్ది. 20,000 స్ట్రైట్ ఫార్వర్డ్ మనం పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఖచ్చితంగా 25,000 మన అకౌంట్లో ఉన్నదంటే అప్పుడు మనం ఆప్షన్ బయింగ్ చేయడానికి అర్హులం. అనమాట ఆప్షన్ బయింగ్కి. సో ఇక్కడ ఆప్షన్ బయింగ్ కాకుండా సెల్లింగ్ కూడా ఉంటుంది. చెప్తాను ఫస్ట్ ఎంత మీకు ఎంత ఉండాలి, 25,000 అకౌంట్లో ఉంటే ఆప్షన్ బయింగ్ చేయడానికి మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. మనం చెయ్యగలం ఆప్షన్ బయింగ్కి. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఆప్షన్ బయింగ్ కాకుండా మార్కెట్ ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్ ఉంటుంది. ఆప్షన్ సెల్లింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఆప్షన్ సెల్లింగ్ ఎలాగేంటి, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ కాంట్రాక్ట్ పెరుగుతుంది అంతే కదా, ఈ కాంట్రాక్ట్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు మనం పుట్ని చూసుకున్నాం అనుకుంటే పుట్ పడద్ది, ఎందుకంటే మార్కెట్ పెరిగితే కాల్స్ పెరిగితే పుట్ పడద్ది. మార్కెట్ పడితే ఇప్పుడు మార్కెట్ పెరుగుతుంది అనుకోండి కాల్స్ పెరుగుతాయి. అది మార్కెట్ పెరిగితే కనుక కాల్స్ పెరుగుతాయి, మనం కాల్స్ని బై చేస్తాం. ఇప్పుడు మార్కెట్ పడింది అనుకుంటే పుట్ పెరుగుద్ది, మార్కెట్ పడిందంటే పుట్ పెరుగుద్ది.
ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్ మళ్ళీ ఇప్పుడు మార్కెట్ పెరుగుతుంది కాబట్టి పుట్ పడుతుంది కాబట్టి మీకు ఇవన్నీ అర్థం అవ్వాలంటే ఆల్రెడీ ఒక వీడియో ఉంది మన ఛానల్ ఆప్షన్ బయింగ్ రిలేటెడ్ ఒక వీడియో కూడా పెట్టాను, అది ఒకసారి చూడండి. మళ్ళీ సెకండ్ క్లాస్లో చెప్తానులే, మళ్ళీ ఒకసారి చెప్తాను ఆప్షన్ బయింగ్ గురించి. నేను ఆల్రెడీ మొన్న చెప్పాను. ఇది బేసిక్గా ఏంటంటే లైవ్ ట్రేడింగ్ ఎలా చేయాలి అని చెప్తాను అనమాట. ఆల్రెడీ చాలా టాపిక్స్ కవర్ చేశాను. ఓకేనా. లైవ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఆప్షన్ బయింగ్ తెలుస్తుంది అనమాట. అంతలో ఫ్రీగా ఉన్నప్పుడు మనం మీకు రికార్డింగ్ క్లాసెస్లో చెప్పాను, ఇది కూడా చూడండి. కాల్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆప్షన్ చైన్ అని చెప్పాను కదా, అది చూడండి ఒకసారి. మళ్ళీ చెప్తాను, ఇష్యూ ఏం లేదు. మీకు లైవ్ ట్రేడింగ్ ఎలా చేయాలో చెప్తా కదా, ఇది చెప్తాను అనమాట. ఓకే. ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు ఏంటంటే మార్కెట్ ఇప్పుడు చూడండి సింపుల్ లెట్ మీ కంట్రోల్ చూడండి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మార్కెట్ అనేది పెరిగింది అనుకుంటే కనుక మార్కెట్ అనేది పెరుగుతుంటే కనుక ఈ పుట్స్ మార్కెట్ అనేది పెరుగుతుంది అనుకుంటే కనుక కాల్ సైడ్ ప్రీమియమ్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. ఓకేనా. కాల్ సైడ్ ప్రీమియమ్స్ పెరుగుతాయి, ఆపోజిట్లో పుట్ సైడ్ ప్రీమియమ్స్ అనేవి తగ్గుతాయి. మార్కెట్ పెరిగితే కనుక పుట్ సైడ్ ప్రీమియమ్స్ అనేవి తగ్గుతాయి. ఓకేనా. ఇది మెయిన్గా అంటే మార్కెట్ పెరుగుతుంది అనుకుంటే కనుక కాల్ సైడ్ ప్రీమియమ్స్ పెరిగితే పుట్ సైడ్ ప్రీమియం అనేది తగ్గుతాయి ఫస్ట్. అదేవిధంగా మార్కెట్ పడుతుంది అనుకుంటే కనుక పుట్ సైడ్ ప్రీమియమ్స్ అనేవి పెరుగుతాయి, కాల్ సైడ్ ప్రీమియమ్స్ అనేవి పడతాయి. ప్రీమియం అంటే ఇందాక చెప్పాను కదా, ఇందాక చెప్పిన దాంట్లో ఏంటంటే అడ్వాన్స్ లాగా అనమాట. ఓకే. అడ్వాన్స్ ఎక్కువ ఇవ్వాలి. మరి ఏంటంటే అడ్వాన్స్ ఎక్కువ అడుగుతారు మార్కెట్లో. సో ఓకేనా, అదనమాట. సో జనరల్ ఒకటే అడ్వాన్స్ ఎప్పుడు కూడా ఏ అసెట్ని బేస్ చేసుకుని అడ్వాన్స్ తగ్గుతుంది తప్ప అడ్వాన్స్ అనేది ఫిక్స్ ఉంటుంది. ఇప్పుడు ఇందాక ఏంటి, ఇప్పుడు మార్కెట్ అనేది కాల్ సైడ్ పెరిగింది కదా, ఇందాక కాల్ తీసుకునే ఎంట్రీ అక్కడ 24,700 సంథింగ్ తీసుకున్నాం కదా, అది పెరిగింది. ఇప్పుడు పుట్ సైడ్ ఎలా పెరిగిందో చూద్దాం. పుట్ సైడ్ ఏంటంటే జనరల్గా మీరు ప్లాన్ చేసుకుంటే కనుక ఇది చూడండి, ఇది ఖచ్చితంగా పుట్ సైడ్ పడే ఉంటుంది మీకు. జనరల్గా చూడండి, ఎక్కడి నుంచి ఇక్కడ నుండి చూడండి పుట్ సైడ్ పడిందా లేదా, ఎగ్జాక్ట్గా చూడండి 950 నుంచి అలా పడుతున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లోనే ఇది 430 రూపీస్ ఉండేది, కాస్త 430 రూపీస్ ఉన్న ప్రీమియం చూడండి ఎంత అలా పడిపోయిందో. ఓకేనా. ఇది ఇలా ఉంటుంది అనమాట. సో ఇంకా ఏంటంటే మార్కెట్లో ఈ ప్రీమియంని సెల్ చేయాలంటే ఇక్కడ బై ఉంది, సెల్ ఆర్డర్ కొట్టామనుకోండి చూడండి చాలా ఎక్కువ అడుగుతారు. సెల్ ఆర్డర్ కొట్టాలంటే మనం ఎంత ఇది అంత ఉంది 420 కదా, 420. ఓకే. సో అంటే 420 రూపాయల దగ్గర ఒక ఆప్షన్ని సెల్ చేయాలనుకుంటే చూడండి, 420 రూపాయల దగ్గర ఒక ఆప్షన్ని సెల్ చేయాలనుకుంటే బై చేయడానికి ఎంత అడిగారు, దగ్గర 20,000 ఉంటే చాలు అనుకోండి. కానీ సెల్ చేయడానికి లక్షలు అడుగుతున్నారనమాట. ఎందుకు సెల్ చేయడానికి లక్షలు అడుగుతున్నారంటే మీకు ఆప్షన్ ప్రీమియం అనేది ఎంతైనా పెరగచ్చు, కానీ తగ్గితే మాత్రం ఓన్లీ 200 తగ్గుద్ది, 420 తగ్గుద్ది. సో లక్షలు అడుగుతున్నారనమాట. సో ఏంటంటే ఆప్షన్ బయ్యింగ్ కంటే ఆప్షన్ సెల్లింగ్కే ఎక్కువ మనీ అడుగుతారు. కానీ ఎక్కువ మనీ అడిగినా కూడా ఎందుకు ఆప్షన్ సెల్లింగే చేస్తున్నారే అనేది మీకు ఫ్యూచర్లో చెప్తాను. అంటే మొత్తం అంతా ఇక్కడ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. నేను బేసిక్గానే చెప్తున్నాను, చాలా పెద్ద స్టోరీ ఇది. మీకు ఆప్షన్ సెల్లింగ్లో మాకు చాలా థీరీస్ ఉంటాయి. మీకు టైం డికే, టీటా డికే, ఎవ్రీథింగ్ బేసిక్గా అర్థమవుద్ది, టైం పడుద్ది. మీకు బేసిక్గా అర్థం చేసుకోండి కదా. నేను యాక్చువల్గా బేసిక్గా లైవ్ ట్రేడింగ్ ఎలా చేయడానికి చెప్తున్నాను అనమాట. లైవ్ ట్రేడింగ్ చేయడానికి యూస్ఫుల్ అయ్యేలా చెప్తున్నాను మీకు. మళ్ళీ ఇంకోసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ మణికంఠ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైవ్ ట్రేడింగ్ కోసం పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సింపుల్గా. మీకు అర్థమైందో. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సెల్లింగ్ సైడ్కి ఎంత ఉంది కదా, ఇప్పుడు 2 lakhs పడుతున్నాయి. సో 2 lakhs ఎందుకు పడిందంటే దీనికి కూడా రీజన్ ఉంది. ఎందుకంటే ఈ ప్రీమియం అనేది ఎంతైనా పెరిగిపోవచ్చు. ఇది మీకు డెప్త్గా చెప్తానులే, మళ్ళీ డౌట్ వచ్చేస్తుంది, మీకు క్లారిటీగా ఉండదు. డెప్త్ చెప్తాను. ఓకే. ప్రెజెంట్ అనమాట 2 lakhs అడుగుతున్నారు అనమాట. మీరు ఇందాక బై చేయడానికి ఎంత అడిగారు, ఓకే, బై చేయడానికి ఇందాక ఎంత అడిగారంటే సింపుల్గా మళ్ళీ చూపిస్తాను చూడండి. ఆప్షన్ చైన్లోకి వెళ్ళి 24,700 ప్రీమియం ఓపెన్ చేసుకుంటే ఇక్కడ బై చేయడానికి ఎంత అడిగాం సింపుల్గా చూసుకుంటే బై ఆర్డర్ ఎంతకి 200 దగ్గర చూసుకుంటే 200 లిమిట్ దగ్గర 15,000 200 కాకుండా మినిమం 250 అన్న ఉండాలి కాబట్టి. సో 18,500 సంథింగ్ అనమాట. ఓకే.
చూడండి 18,750 అంటే మినిమం 25,000, మినిమం 25,000 అకౌంట్లో ఉంటే కనుక మన ఆప్షన్ బయింగ్ చేసేయచ్చు. కానీ అదే ఆప్షన్ని సెల్ చేయాలి అంటే అదే ఆప్షన్ని సెల్ చేయాలంటే ఖచ్చితంగా 2 లక్షలు అడుగుతారు. 2 లక్షలు ఎందుకు అడుగుతారు అనేది ఏంటంటే ఖచ్చితంగా ప్రీమియం ప్రైజెస్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తున్నాను చూడండి, ఎందుకు 2 లక్షలు అడుగుతారంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థమైపోద్ది. ఇక్కడ చూసుకుంటే మనం 200 దగ్గర కొన్నాం, అవునా? 200 దగ్గర కొన్నామంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. కాలిక్యులేటర్ ఆన్ చేసుకుందాం. కాలిక్యులేటర్ ఆన్ చేసుకుంటే 200, అవునా? 200 ఇంటూ 75, ఓకేనా? 75 మాకు ఎంత 15,000 అనమాట. సో 15,000. సో ఈ 200 దగ్గర నుండి ఇది 200 కాస్త జీరో అయిపోతే, ఇది 200 కాస్త జీరో అయిపోతే ఎంత లాస్ వస్తుంది మనకి? ఎంత లాస్ వస్తుంది? 200 కాస్త జీరో అయిపోయింది. 0 ఇంటూ 75, జీరో కదా, 0 ఇంటూ 75 అంటే జీరోయే కదా. అంటే మనకి మ్యాక్స్ లాస్ ఎంత? మ్యాక్స్ లాస్ 15,000. 15,000కి మించి లాస్ ఉంటుంది మనకి ఎవరో బై చేసిన వాళ్ళకి. ఎందుకు అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా చూడండి, చాలా సింపుల్గా చెప్తున్నాం. ఇక్కడ మనం బై చేసాం, బై చేసిన తర్వాత మనకు పైకి వెళ్తేనే ప్రాఫిట్, ఓకేనా? కిందకు వస్తే లాసు. అలా ఎంత కిందకు రావచ్చు? ఇలా ఎంత కిందకు రావచ్చు అంటే జీరో మంచి కిందకనే ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 200 దగ్గర బై చేస్తాం, 200 బై చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 160 స్టాప్ లాస్ అనుకుంటే మీకు ఓకే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఎంత చూడండి, 200 దగ్గర బై చేస్తే మనం 160 స్టాప్ లాస్ అనుకుంటాం. జనరల్గా 160 కాదు స్టాప్ లాస్ అనేది, 160 కాదు, జీరో. అసలు స్టాప్ లాసే పెట్టలేదు. అప్పుడు మనకి ఎంత అవుద్ది? స్టాప్ లాస్లే పెట్టలేదు అక్కడ. జనరల్గా చూసుకుంటే స్టాప్ లాసే పెట్టలేదు. 200 దగ్గర బై చేసాం ఇంటూ 75 మనకు 15,000 అయింది, ఓకే? 200 దగ్గర స్టాప్ లాసే పెట్టలేదు. ఇంకా స్టాప్ లాస్లే పెట్టలేదంటే 200 కాస్తే జీరో అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక సింపుల్ చెప్తున్నాను చూడండి, అర్థమవుతుంది. 200 దగ్గర బై చేసామండి, 75 క్వాంటిటీ ఎంత? 15,000 అయ్యింది మనకి, అవునా? 15,000 అయితే 200 దగ్గర నుండి 150కి పడిపోయింది. 200 దగ్గర నుండి 150కి పడిపోయింది అంటే ఇప్పుడు ఎంత ఉంది? అది 75 అంటే మనకి ఎంత? 11,250. దగ్గర మీకు ఎంత? 3,750 రూపాయలు లాసు, అంతే కదా? 3,700 రూపాయలు అంతే కదా. ఎందుకంటే 50 పాయింట్లు లాస్ అయిపోయాం కదా. 50 పాయింట్లు ఇంటూ 75 3,750, అంటే 3,750 రూపాయలు లాస్ వచ్చింది ఒక దాంట్లో. అలా కాకుండా 100 రూపాయలు లాస్లోకి వెళ్ళిపోయింది. 100 ఇంటూ 75 అంటే 200 దగ్గర కొన్నాం, అది 100 రూపాయలు పడిపోయింది. ఎంత? 7,500. ఇంకొక 100 రూపాయలు పడిపోయింది. ఇంకొక 100 రూపాయలు పడిపోతే 15,000 లాస్. అంటే మన పెట్టిన 15,000 లాస్ అయిపోయినాయి, అంతే కదా. పెట్టిన 15,000 కూడా లాస్ అయిపోయినాయి. అది ఓన్లీ మ్యాక్స్ లాస్ ఎంతైతే లాస్ ఉందో ఆ అంత మ్యాక్స్ లాస్ని మరి ఇదేంటి బ్రోకర్ అయితే అడుగుతున్నాడు అనమాట, అంత మ్యాక్స్ లాస్. ఇక్కడ ఇంకోటి ఉంది. ఇప్పుడు అది కాకుండా మనం సెల్ చేస్తే ఎలా చూడండి, సెల్ చేస్తే మీకు క్లియర్గా చూడండి ఎలా వస్తుందో మీకు అర్థమవుద్ది. ఎందుకంటే సెల్ చేస్తే ఎగ్జాక్ట్గా చూడండి మ్యాక్స్ లాస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే సెల్లింగ్ అనేది ఇక్కడ చేసామన్నమాట. ఇక్కడ సెల్ చేసాం, ఎంతకు సెల్ చేసాం? 400 దగ్గర సెల్ చేసాం. 400 దగ్గర సెల్ చేసి స్టాప్ లాస్ అనేది ప్రజెంట్ అయితే ఒక యావరేజ్గా 450 అనుకున్నాం. టార్గెట్ అనేది ఒక 300కి. సింపుల్ కదా, సింపుల్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూడండి మీకు అర్థమైపోద్ది. ఎంతకు సెల్ చేసాం? మనం 400 దగ్గర సెల్ చేసాం. 400 దగ్గర సెల్ చేసాం. స్టాప్ లాస్ అనేది 450 అనుకున్నాం. జనరల్గా మనకి ఏంటంటే 400 దగ్గర సెల్ చేస్తే అది ఎంత కిందకి పడితే అంత లాభం కదా. 400 దగ్గర సెల్ చేసి 100 రూపాయలు కింద పడింది అనుకోండి, 100 రూపాయలు కింద పడితే కనుక 100 ఇంటూ 75 అంతే కదా, 7,500 వస్తుంది. సింపులే కదా. 100 ఇంటూ 75, 400 దగ్గర సెల్ చేస్తే 300 రూపాయలు పడింది కాబట్టి 75 అంటే 75,000 అనేది మనకి లాభం వస్తుంది ఇక్కడ. 75,000 అనేది 7,500 అనేది లాభం వస్తుంది. ఎందుకంటే మనం ఎంత కొన్నాం? 400 దగ్గర కొన్నాం, 400 దగ్గర అమ్మేసాం. 400 దగ్గర అమ్మేసాం, అది 300కే పడిపోయింది అంటే 100 రూపాయలు లాభం వచ్చింది. 100 రూపాయలు ఇంటూ 75 అంతే కదా. ఇక్కడ ఏంటంటే 7,500 ప్రాఫిట్ వస్తాయి కిందకు పడితే. ఇది అలా కాకుండా ఏమైందంటే 75 కాకుండా ఇప్పుడు 400 దగ్గర నుంచి ఇది
400 దగ్గర నుంచి అది ఎంతకు పెరగ, ఒకవేళ ఆపోజిట్లో వెళ్తే ఆపోజిట్లో ఎంతవరకు వెళ్ళచ్చు, ఆపోజిట్లో లెట్ మీ యాడ్ 1 ఓకే, ఆపోజిట్లో ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పన్నెట్టే పడి ఆపోజిట్లో ఇలా పెరిగిపోయింది, అంత 500 పెరిగిపోయింది. 500కే పెరుగుద్దని నమ్మకం ఉందా, అది 600కి పెరగచ్చు, అంతే కదా, 700కి పెరగచ్చు. ఎందుకంటే పైకి ఎంతైనా పెరిగిపోవచ్చు కదా, 700 పెరగచ్చు. ఎక్కడైనా నీకు లిమిట్ ఉందా, ఎక్కడైనా తక్కువ పెరిగే ఛాన్స్ ఉందా, 1000కి పెరగవచ్చు, 2000కి పెరగవచ్చు, 3000కి పెరగవచ్చు, 4000కి కూడా పెరగవచ్చు కదా. నీ స్టాప్లెస్ పెట్టుకుంటా ఓకే, స్టాప్లెస్ పెట్టుకోని పరిస్థితిలో ఇందాక స్టాప్లెస్ పెట్టుకోకపోతే ఇందాక ఇక్కడ ఏంటంటే ఇందాక నీకు స్టాప్లెస్ పెట్టుకోకపోతే మ్యాక్స్ అనేది 200 పాయింట్లు నువ్వు లాస్ అవుతావు. మ్యాక్స్ నీకు ఆపోజిట్లో వెళ్తే ఇక్కడ స్టాప్లెస్ పెట్టుకోకపోతే అన్లిమిటెడ్గా లాస్ అవుతావు. అన్లిమిటెడ్ అంటే ఎంత లాస్ అవుతుందో నీకే ఐడియా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నువ్వు ఏంటి 450 రూపాయల దగ్గర నువ్వు సెల్ చేసావు, అవునా, 400 దగ్గర నువ్వు సెల్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 400 దగ్గర నువ్వు సెల్ చేసావు. సెల్ చేసిన తర్వాత ఏంటి, నీకు ఆపోజిట్ పెరిగిపోయింది. నువ్వు సెల్ చేసిన తర్వాత అది పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయింది, ఒక 2500 పెరిగిపోయింది. 2500 ఇంటూ 75 దగ్గర చూడండి 1,87,000. అది 2500 దగ్గర ఆగుద్ది అని నీకు గ్యారంటీ ఏంటి, అది 3000 వెళ్ళిపోవచ్చు, 4000 కూడా వెళ్ళిపోవచ్చు కదా, పెరిగిపోవచ్చు కదా. అంతలా పెరిగిపోద్ది అంటే పెరిగిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అందుకనే ఒకవేళ సెల్లర్కి లాస్ వస్తే ఎక్కువ లాస్ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ మనీ అడుగుతారు. నువ్వు సెల్ చేస్తున్నారంటే నాకు ఎక్కువ మనీ ఇవ్వని అడుగుతారు. అలాగే 2 లక్షలు అడుగుతున్నారు అనమాట. నువ్వు ఎక్కువ మనీ అడుగుతున్నారన్నమాట. ఓకే, ఎక్కువ మనీ అడుగుతున్నారు కాబట్టి మనం సెల్లింగ్ చేయడానికి ఆల్మోస్ట్ 2 లక్షలు అనేది మనం కట్టాలి. మెయిన్గా బయ్యింగ్ ఎంత నీకు గట్టిగా లాస్ అయితే 200 నుంచి 0 అయితే ఆ 200 లాస్ అవుతావు, అంతకు మించి ఎక్కువ లాస్ అవ్వవు కదా. ఒకవేళ సెల్లింగ్ సైడ్ లాస్లోకి వెళ్ళిపోతే ఎంతైనా వెళ్ళిపోవచ్చు. మీకు అర్థమైందా, ఇప్పుడు మీకు లాజిక్ అర్థమైందా, ఇది బేసిక్ లాజిక్. ఈ లాజిక్ అర్థం అవ్వదు అని నేను చెప్తున్నాను. కానీ సెల్లింగ్ సైడ్ ఎందుకు చేస్తారంటే, ఇంకొకటి జనరల్గా ఇక్కడ ఏం చేస్తారో హెడ్జింగ్ చేస్తారనమాట. మీ హెడ్జింగ్ పొజిషన్ ఒకటి చెప్తే ఎన్ని వచ్చేస్తాయంటే మార్కెట్లో చాలా చెప్పుకుంటే వస్తున్నాయి ఈ ఆప్షన్స్ అనేవి. బట్ అంతా నేను కవర్ చేయలేను ఇక్కడ కాబట్టి ఈ క్లాస్లోకి బేసిక్గా చెప్తాను. ఇక హెడ్జింగ్ చేస్తారు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీకు ఇది దాటింది అనుకుంటే ఒక ఆప్షన్ని బై చేస్తారు, ఒక ఆప్షన్ని సెల్ చేస్తారు. అంటే అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్ని సెల్ చేస్తారు, ఒక ఆప్షన్ని బై చేస్తారు. అవుట్ ఆఫ్ అది ప్రజెంట్ ఏమో అది సెల్లింగ్ చేస్తారనమాట. హెడ్జింగ్ చేయడం వల్ల లాస్ కవర్ అవుద్ది. ఓకే, పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇది సెట్ అయిపోయింది. ఇప్పుడు దీనికెలా ఇంత అడుగుతారు అనమాట. మీకు బయింగ్కి ఎంత అడుగుతున్నారు మీకు అర్థమైందా. సింపుల్గా మీకు అర్థం చెప్పాల్సింది అంటే బై చేయడానికి ఎంత డబ్బులు అవుతున్నాయి అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ అనేది ఎంత అంటే గట్టిగా అయితే 20,000 ఉండాలి. మ్యాక్స్ టు మ్యాక్స్ 20,000 ఉండాలన్నమాట. బయింగ్ చేయడానికి 20,000 అనేది ఖచ్చితంగా ఉండాలి. అది మెయిన్గా చూసుకోండి. 20,000 అనేది ఖచ్చితంగా మనకు మ్యాక్స్ టు మ్యాక్స్ ఉండాలన్నమాట. ఓకే, 20,000 అనేది కన్ఫామ్గా ఉండాలి బై చేయడానికి. సెల్లింగ్ చేయాలంటే ఖచ్చితంగా 2 లక్షలు 3 లక్షలు ఉండాలి. హెడ్జింగ్ చేసుకున్నా మీరు ఏం చేసుకున్నా ఖచ్చితంగా మినిమం 2 లక్షలు ఉండాలి. అది బయింగ్కి సెల్లింగ్కి. ఇది ఏంటి ఆప్షన్స్ అనమాట. మీకు ఏంటంటే ఇదో చెప్పాను కదా, ఆప్షన్స్ ఏంటి, మీరు ఇలా కాంట్రాక్ట్స్ ఓపెన్ చేసుకుంటారు. ఇవన్నీ కాల్స్, పుట్స్. ఒకవేళ మార్కెట్ పడుతుంది అనుకోండి, అంటే పుట్స్ ఏంటంటే పుట్టినట్టు మళ్ళీ పుట్ని కూడా బై చేసుకోవచ్చు. మీరు పుట్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. పుట్ ఎక్కడ చూసుకోవాల్సింది, పుట్ సైడ్ కూడా వచ్చినాయి ఈరోజు. పుట్ సైడ్ ఎక్కడ వచ్చినాయి, ఇక్కడ చిన్న స్కాల్పింగ్ చేసాం కదా మొన్న. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న స్కాల్పింగ్ చేసాం. అంతే ఈ ఏరియా ఉందా అంటే ఇక్కడ ఈ ఏరియా కనిపిస్తుంది కదా, అంటే 24,900 నుంచి మార్కెట్ పడిందా. ఇక్కడ మనం పుట్ సైడ్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పుట్ సైడ్ అలాగే వెళ్ళింది. ఇక్కడ చూద్దాం, ఈ పుట్ని తీసుకోవచ్చు. పుట్ని బై చేయడం, సెల్ చేయడం కాదు, పుట్ని బై చేయడం. పుట్ బయింగ్ చూడండి, ఈ పుట్ బయింగ్ ఇక్కడ వచ్చింది. క్లియర్గా చూసుకుంటే ఇక్కడ పుట్ సైడ్ బయింగ్ వచ్చింది. ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. జనరలీ ఇక్కడ పుట్ సైడ్ బయింగ్ వచ్చి ఇది బాగానే పెరిగింది. పుట్ సైడ్ బయింగ్కి నీకు డబ్బులు ఏమి అడగరు, తక్కువే అడుగుతాయి. బయింగ్కి తక్కువే, సెల్లింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కువ. ఇక్కడ బై చేసుకున్న దానికి ఇక్కడ వరకు పెరిగింది కదా. ఆల్మోస్ట్ ఎంతకు వచ్చేసింది, 230 నుండి దగ్గర 67 పాయింట్లు పెరిగింది. ఇక్కడ దీనికి మళ్ళీ తక్కువే అడుగుతారు. సింపుల్గా చెప్పాల్సింది ఏంటంటే, మీకు మళ్ళీ పుట్టు బయింగ్, ఇది పుట్టు బయింగ్ అనమాట. బయింగ్ ఏం చేస్తాం, ఇలా బైక్ సిక్ చేస్తాం. మీకు ఎంత అడుగుతుంది మార్కెట్ ఎంత, ఇక్కడ 230. ఓకేనా, 230 ఎగ్జాక్ట్గా చూసుకుంటే ఆ 230 ఇక్కడ బై చేసాం. మీకు ఎంత అయింది, ఫర్ ఎగ్జాంపుల్ 17,250కి వచ్చేస్తుంది పుట్టు బయింగ్కి. అంటే మనం బై చేయడానికి తక్కువే కానీ సెల్లింగ్ చేయడానికి ఎక్కువ. సెల్లింగ్ చేసేటప్పుడు మనం చేయలేమన్నమాట, ఓన్లీ బయింగే.
కాల్నైనా బై చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ చూడండి, ఇది కాల్స్నైనా మనం బై చేసుకోవచ్చు, పుట్స్నైనా మనం బై చేసుకోవచ్చు. బయింగ్ ఓన్లీ, నాట్ సెల్లింగ్. ఒక అర్థమైందా? ఇది బేసిక్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. మీకు ఏంటంటే ఇక్కడ ఆప్షన్ చైన్ ఉంటుంది అనమాట. ఆప్షన్ చైన్లలో ప్లాన్ చేసుకుంటాం. మీకు టుమారో మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎటువంటి ఇష్యూ ఏం పెట్టుకోకండి, అంత క్లారిటీ వచ్చేస్తుంది. టుమారో ఇంకొకసారి నేను చెప్తాను. ఇది ఇప్పటికే చాలా పెద్ద క్లాస్ అయిపోయింది. బట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మీరు ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్యూచర్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ మీకు ఇందా చెప్పాను ఫ్యూచర్స్ ఏంటంటే ఇక్కడ జనరల్గా చూడండి, ఇక్కడ ఫ్యూచర్స్లోకి వెళ్ళాలని ఇక్కడ చూడండి, క్లిక్ చేస్తాం, నిఫ్టీ అని టైప్ చేస్తాం, NIFTY నిఫ్టీ. నిఫ్టీ చూసుకుంటే ఇక్కడ క్యాష్ అంటే ఓన్లీ ఇండెక్సే ఉంది. నిఫ్టీ అనేది ఇండెక్సెస్ పెడితే ఓన్లీ నిఫ్టీ ఇండెక్సే కనిపిస్తుంది, నిఫ్టీ. ఓకేనా? ఇక్కడ క్యాష్ అంటే క్యాష్ పక్కన పెట్టండి. నిఫ్టీ ఫ్యూచర్స్ ఉన్నాయి కదా, ఫ్యూచర్స్లో చూసుకుంటే 3 ఫ్యూచర్స్ ఉంటాయి చూడండి. నిఫ్టీ ప్రజెంట్ది, నెక్స్ట్ మంత్, ఫార్ మంత్. ప్రజెంట్ మంత్ చూద్దాం. ప్రజెంట్ మంత్ ఎంత ఏంటంటే ఎగ్జాక్ట్గా చూడండి, నో థ్యాంక్స్. ఇక్కడ నిఫ్టీ ఇక్కడ యాడ్ చేస్తాం. ఇది చూడండి నిఫ్టీ ఫుట్ అంటే ఇది కూడా ఫ్యూచర్ అనమాట. ప్రజెంట్ మంత్ ఫ్యూచర్. డైరెక్ట్గా చూసుకుంటే జనరల్గా ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఇండెక్స్ ఏదైతే ఉందో 24,900 ఇండెక్స్ ఏదైతే ఉందో ఈ డైరెక్ట్ ఇండెక్స్ని బై చేయొచ్చు. అంటే ఫ్యూచర్స్ని బై చేస్తుంది. ఇండెక్స్ అంటే ఒరిజినల్ ఇండెక్స్ని కాకుండా ఇండెక్స్ ఫ్యూచర్స్ని బై చేస్తుంది. డైరెక్ట్ ఇండెక్స్ని బై చేయాలంటే ఇక్కడ చూడండి 24,000 చూడండి 24,850 ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 900 అనుకోండి. 24,900 దగ్గర 75 క్వాంటిటీ వేసుకుంటే మినిమం ఇంత ఫ్యూచర్స్ని బై చేయాలంటే మనకి ఎంత అవుద్ది, దగ్గర 2,12,000 ఉండాలి. జనరల్గా లెక్కేద్దాం అంటే 24,900 అవునా, 900 ఇంటూ ఎంత 75 క్వాంటిటీ మనకి ఎంత అవుతుంది, 18,67,000 అవుతుంది. ఎంత? 18,67,000 అనమాట. సో అంత 18,67,000 అవసరం లేదు. 18,67,000లో కాకుండా డివైడెడ్ బై 100 చేసి ఇంటూ 20 కూడా అవసరం లేదు. ఇంకా 20 ఇంకా మీకు 10% అనుకుంటా, 18,700. ఓకే, సింపుల్. క్లియర్గా చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ లైక్ మీకు ఏంటంటే మీకు మొత్తం ఎంత ఎగ్జాక్ట్గా చూసుకుంటే కనుక 24,000 ఎంత 900 అంతే కదా, 24,900 నిఫ్టీ ప్రైజ్ ఇంటూ 75 క్వాంటిటీ. ఓకే, 75 క్వాంటిటీ జనరల్గా ఎంత అవుతుంది, 18,67,500. 18,67,500 అనమాట. ఒక నిఫ్టీ యొక్క ఆప్షన్ ఫ్యూచర్ని బై చేయడానికి, నిఫ్టీ ఫ్యూచర్ని బై చేయడానికి 18,67,500 అవుతుంది. కానీ ఆ ఫ్యూచర్స్లో మనం ట్రేడ్ చేస్తాం కదా, ఫ్యూచర్స్లో ట్రేడ్ ప్లేస్ చేస్తాం కాబట్టి మన దగ్గర 2 లక్షలు ఉంటే చాలు, మనం ఆ ఫ్యూచర్ కాంట్రాక్ట్ అనేది కొనేయచ్చు. మీకు లీవరేజ్ ఇస్తారనమాట. ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేసే వాళ్ళందరికీ లీవరేజ్ ఉంటుంది. ఇంత అమౌంట్ అవసరం లేదు మన దగ్గర, జస్ట్ ఇంత అమౌంట్ ఉంటే చాలు, అంత ఫ్యూచర్ని కూడా కొనేయచ్చు. డైరెక్ట్ ఇండెక్స్నే కొన్నట్టు. ఇంకా మన ఇండెక్స్ ఏదైతే కొంటున్నామో ఆ డైరెక్ట్ ఇండెక్స్నే కొంటున్నాము. ఇండెక్స్లో ఎన్ని పాయింట్స్ వచ్చినాయో అన్ని పాయింట్స్ కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఇవాళ 15 నిమిషాల టైం ఫ్రేమ్ పెట్టుకోండి. 15 నిమిషాల టైం ఫ్రేమ్ పెట్టుకుంటే మీకు జనరల్గా చూడండి, ఇక్కడ నుంచి మనకు పెరుగుద్ది అని నమ్మకం ఉందనుకోండి. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి పెరుగుద్ది అని నమ్మకం ఉంటే ఎన్ని పాయింట్స్ వచ్చి పెరిగింది, ఎన్ని పాయింట్స్ పెరిగిందంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ 400 పాయింట్లు పెరిగింది. అవునా, అంటే 2% రిటర్న్ ఇచ్చింది. 400 పాయింట్ల జనరల్గా ప్లాన్ చేసుకుంటే లెట్ మీ యాడ్ ఆన్. చూడండి ఎన్ని పాయింట్స్ ఇక్కడ చూడండి, 400 పాయింట్స్ ఇంటూ ఎంత క్వాంటిటీ, 75 క్వాంటిటీ అంతే కదా, ఈక్వాలిటీ ఎంత దగ్గర ఎంత 30,000 ప్రాఫిట్ అనమాట. సింపుల్గా మన ఆప్షన్ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసినా కూడా, సింపుల్గా ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసినా కూడా మనం ప్రాఫిటబుల్గా ఉండొచ్చు. కానీ ఫ్యూచర్స్లో ఎందుకు రిస్క్ అంటే, కొంచెం ఫ్యూచర్ రిస్క్ అని కాదు, మీకు డైరెక్షన్ ట్రేడ్ తెలిసిన వాళ్ళు
క్లీన్గా ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు. మీరు ఆప్షన్స్ కంటే ఫ్యూచర్స్లో బాగుంటుంది. డైరెక్షన్ తెలిసిన వాళ్ళు, క్వాలిటీగా ట్రేడ్ తీసేట వాళ్ళు ఫ్యూచర్స్లో కూడా చేసుకోవచ్చు. మీకు అన్ని ఆప్షన్స్ కూడా తెలియదు ఫ్యూచర్స్లో. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మీ ఫ్యూచర్ కాంట్రాక్ట్ పెరుగుద్ది అనుకుంటే కనుక డైరెక్ట్ మీరు ఫ్యూచర్లో తీసుకోండి. డికే ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు కాబట్టి రేపైనా దాన్ని సెల్ చేసుకుంటాం, ఎల్లుండి అన్నా సెల్ చేసుకుంటాం, నెక్స్ట్ మంత్ కన్నా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం. ఓకే, క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం కాబట్టి ఆప్షన్స్ కంటే ఫ్యూచర్లోకి వెళ్ళండి. ఫ్యూచర్స్లో చేసుకోవడం క్వాంటిటీ ఉండాలి మీకు ఖచ్చితంగా. చూడండి, ఒక 20 లక్షలు 10 లక్షలు మన చేతుల్లో ఉన్నాయంటే మనం ఈజీగా ఆడుకుని మనం ఎలా పోయినా నెలకి ఒక మంచి ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. మీకు అర్థమవుతుందా? ఈజీగా నెలకి మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. అంతెందుకు ఈరోజే చూసుకుంటే కనుక ఇక్కడ మనకి అంతెందుకు సింపుల్ చూడండి. సింపుల్ చూసుకుంటే నీ దగ్గర 2 లక్షలు ఉన్నాయి. ఓకే, ఒక 3 లక్షలు ఉన్నాయనుకోండి. సింపుల్గా 3 లక్షలు ఉంటే మనకి ఈ మూమెంట్ తెలుసు, ఈ మూమెంట్ ఐడియా ఉంది, ఈ మూమెంట్ ఐడియా ఉంది. ఆప్షన్ తీసుకోవడం కంటే ఒక 100 పాయింట్ల మూమెంటం ఐడియా ఉంది. ఆప్షన్ తీసుకోవడం కంటే ఫ్యూచర్ తీసుకోవడం వల్ల నీకు బెనిఫిట్ ఏంటంటే లాస్లోకి వెళ్ళినా కూడా నువ్వు టుమారో హోల్డ్ చేయొచ్చు. ఎక్స్పైరీ డేస్ ఉండవు. ఖచ్చితంగా మంత్ ఎండ్లో ఖచ్చితంగా పెరుగుద్ది. లాస్ నుంచి ప్రాఫిట్లోకి వచ్చినప్పుడు నువ్వు ఎగ్జిట్ అవ్వచ్చు. అలాంటి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ చూడండి, మళ్ళీ మార్చానన్నా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మినిమం ఫ్యూచర్స్లో చూడండి, మినిమం ఫ్యూచర్స్లో 100 పాయింట్లు తీసుకున్నా కూడా ఈజీగా మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఎంత? 7,500. మినిమం 100 పాయింట్లు క్యాచ్ చేయలేమా నిఫ్టీలో ఇండెక్స్లో 100 పాయింట్లు క్యాచ్ చేయలేమా? అంతే కదా. నిఫ్టీ ఇండెక్స్లో 100 పాయింట్లు క్లాక్ చేసుకుంటే కనుక ఈజీగా మనకు ప్రాఫిట్స్ వస్తాయి. కానీ ఎక్కువ క్వాంటిటీ ఉండాలి మీ దగ్గర. అదే 100 పాయింట్లు మీరు ఆప్షన్లో కూడా తీసుకోవచ్చు. కానీ ఆప్షన్ హోల్డింగ్ అనేది ఎంత రిస్కో తెలుసుగా. అంటే మీకు భయం వేస్తుంది జనరల్గా బిగినర్కి ఆప్షన్లో హోల్డ్ చేయడం రిస్క్. ఎందుకంటే వాలటైల్ అటు సైడ్ ఉండొచ్చు. కానీ ఫ్యూచర్స్ని హోల్డ్ చేయండి, మీకు ప్రాబ్లం ఉండదు. ఫ్యూచర్స్ని హోల్డ్ చేయండి. 7,500 అనేది మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు మొన్న ఇన్కమ్ స్ట్రాటజీ చెప్పాను కదా. ఇన్కమ్ స్ట్రాటజీ ఏంటి? మన దగ్గర ఒక ఎంత సింపుల్గా చూడండి, 2 లక్షలు ఉండాలి. 2 లక్షల్లో అంతే కదా, 2 ల్యాక్స్. 2 ల్యాక్స్కి పర్సెంటేజ్ ఇంటూ 20% కదా, 10% రిటర్న్ తీసుకుంటే చాలు. ఎంత? 2 ల్యాక్స్కి 10% రిటర్న్ ఎంత? 2 ల్యాక్స్కి 10% రిటర్న్ అంటే 2 లక్షల క్యాపిటల్ నీ దగ్గర పెట్టుకుని నెలకి 20,000 కన్సిస్టెంట్గా ప్రతి మంత్ తీసుకుంటూ ఉండు, నువ్వు ఖచ్చితంగా ప్రాఫిటబుల్గా ఉంటావు. నీ దగ్గర 2 లక్షల క్యాపిటల్ అంతే కదా. ఆ ప్రతి మంత్ కూడా ఒక 20,000 ప్రాఫిట్ తీసుకుంటూ ఉంటే చాలు. అది నీకు క్యాపిటల్ పెరిగిపోద్ది, నీ ఇన్కమ్ స్ట్రాటజీ పెరిగిపోద్ది. సో నువ్వు దేంట్లో అప్లై చేసినా కూడా మీకు యూజ్ అవుద్ది. మీకు ఆల్రెడీ మొన్న చెప్పాను. మీకు ఏం చెప్పాను మొన్న చూడండి, నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాల్కులేటర్ చెప్తాను చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాల్కులేటర్ చెప్పాను మీకు ఆల్రెడీ మొన్న. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాల్కులేటర్ ఏంటంటే మీకు సింపుల్గా చెప్తున్నాయి. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాల్కులేటర్ ఏంటంటే మీరు ఎక్కువ ఇన్కమ్ వద్దు. మీకు ఏంటంటే ఒక 2 లక్షల ఇన్కమ్, 2 లక్షలు సరిపోదులే. ఈ మధ్యకాలంలో ఒక 3 లక్షలు అనమాట. 3 లక్షలు మీరు అకౌంట్లో ప్లాన్ చేసుకుని, ఒక 3 లక్షలు అకౌంట్లో ప్లాన్ చేసుకుని ఎవ్రీ మంత్ ఎంత అనుకున్నాను, 10% ఎక్కువ వద్దు, 10% రిటర్న్. 3 లక్షలకి 10% ఎప్పుడు యాన్యువల్లీ కాదు, మంత్లీ. ఎవ్రీ మంత్ 10% రిటర్న్ రావాలి. అంటే 3 లక్షలకి ప్రతి నెల 30,000 తీయగలగాలి. 3 లక్షల ఇన్కమ్ ఉంది, 10% రిటర్న్ అనేది డెడ్ ఈజీ. అంటే డెడ్ ఈజీ మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే. మీకు అర్థమవుతుందా? 10% రిటర్న్ కూడా తీయలేమా మనం అంతలా నేర్చుకున్నది కూడా. నెలకి మళ్ళీ ఒక రోజులో చాలామంది అండి ఒక రోజులో కూడా తీస్తారు. నేనేమన్నాను, నెలకి 3 లక్షలు మన క్యాపిటల్ పెట్టుకుని 30,000 తీస్తే చాలు, 10% రిటర్న్. సో ఇక ఏంటంటే నేను ఈ స్ట్రాటజీ మీద రెగ్యులర్గా వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే నీకు ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ నేను స్టార్ట్ చేస్తాను. ఇది కూడా ఆల్రెడీ నాకు అన్నీ సెట్ అయినాయి. నేను తీయగలను ఈజీ. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా ఒకసారి చేశాను, నాకు వర్కౌట్ అయింది. నాకు ఇప్పుడు ఇన్కమ్ అనేది కూడా అడ్జస్ట్ అయింది కాబట్టి నేను కూడా చేస్తాను. 3 లక్షల క్యాపిటల్ పెట్టుకుంటాం, 10% ఎవ్రీ మంత్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. అలాగే ఎన్ని ఇయర్స్? సింపుల్ ఏమి లేదు, ఒక 3 ఇయర్స్ అనుకోండి యావరేజ్గా. 3 ఇయర్స్ తీసుకుంటాం అంతేనా. కాంపౌండ్ అనేది ఎవ్రీ మంత్ అవ్వాలి. ఓకేనా. కాంపౌండ్ అనేది మంత్లీ అవ్వాలన్నమాట. సో మంత్లీ 10%, కాంపౌండ్ కూడా మంత్లీని అవ్వాలి. మంత్లీ కూడా కాంపౌండ్ అవ్వాలి. 3 ఇయర్స్కి చేసుకోవాలి. ఇంకా యాన్యువల్ డిపాజిట్స్ ఏమి ఉండవు. స్టార్టింగ్ క్యాపిటల్ అంతా 3 లక్షలు, ఎవ్రీ మంత్ 10% రిటర్న్. వచ్చినవన్నీ కూడా కాంపౌండే చేసేద్దాం, మనం బయటకు తీయొద్దు. ఓకేనా. సో డిపాజిట్ విత్డ్రాల్ పెడదామా.
విత్డ్రాల్ తర్వాత పెడితే ముందు డిపాజిట్ చూసుకున్నాం కాబట్టి కాల్కులేట్ చేద్దాం. కాల్కులేట్ చేస్తే చూడండి మీకు ఎంత వస్తుందో. మీకు అన్లిమిటెడ్, మీకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేని అమౌంట్ వచ్చేస్తుంది. ఎక్స్పెక్ట్ చేయరనమాట అంత అమౌంట్ వస్తుందా అని. మొత్తం ఎంత, మీరు పెట్టిన అమౌంట్ 3 లక్షలే, మీకు వచ్చిన అమౌంట్ దగ్గర దగ్గర ₹1 కోటి. చూడండి 92 లక్షలు అంటే ₹1 కోటి దగ్గర కదా. మీరు పెట్టిన అమౌంట్ 3 లక్షలే. ప్రతి నెల 10% రిటర్న్ చేయడం, ఇది ఆ 10% రిటర్న్ కోసమే కష్టపడండి. ఏం చేస్తాం, ఆ 10% రిటర్న్ కోసమే కష్టపడండి. మీరు పెట్టిన 3 లక్షలు 10% రిటర్న్ కోసం ట్రై చేయండి. మీరు పర్ఫెక్ట్గా దాన్నే కాంపౌండ్ చేసుకోండి. 3 సంవత్సరాల్లో దగ్గర దగ్గర 92 లక్షలు వస్తుంది. 92 లక్షల రిటర్న్ అనమాట. మీకు చూడండి, మీకు క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే ఎగ్జాక్ట్గా చూడండి మీకు ఎలా కాంపౌండ్ అవుతుంది. చాలా సింపుల్ అండి. మీకు ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పాను. స్టార్టింగ్ బ్యాలెన్స్ అంతా 3 లక్షలు అనమాట. అంతేనా, 3 లక్షలు. ఫస్ట్ మంత్ అంతా స్టార్టింగ్ బ్యాలెన్స్. ఫస్ట్ మంత్ అంత వచ్చింది. అంటే ఫస్ట్ మంత్ ఎంత వచ్చింది జనరల్గా చూడండి. ఫస్ట్ మంత్ మనకి 30,000 వచ్చింది, అంతే కదా. ఫస్ట్ మంత్ 30,000 వచ్చింది కదా రిటర్న్. మొత్తం ఇంట్రెస్ట్ అనమాట. సెకండ్ మంత్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 33,000. థర్డ్ మంత్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 36,000. ఫోర్త్ మంత్ 34,000. ఫిఫ్త్ మంత్ 48,000. అంటే ఎగ్జాక్ట్గా ఇంతే ఫిగర్ రావాలని లేదు. మీకు ఎండ్ ఆఫ్ ది డే చివరికి వచ్చినప్పుడు ఏంటంటే ఒక్కొక్క నెలలో 8 లక్షల రిటర్న్ కూడా వచ్చింది. మన క్యాపిటల్ పెరుగుకుంటూ వెళ్తుంది కాబట్టి. అంటే ఓవరాల్గా మనం 92 lakhs తీయచ్చు. కానీ ఇక్కడ అది కాదు, మన ఖర్చులు కూడా పెట్టుకోవాలి కదా. విత్డ్రాల్ ఎంత పెడదాం ఎవ్రీ మంత్. జనరల్గా ఒక వచ్చిన రిటర్న్లో పర్సంటేజ్ ఎట్టకూడదు కూడా. వచ్చిన రిటర్న్లో డిపాజిట్ కాబట్టి 30,000 రిటర్న్ వస్తుంది కాబట్టి మన ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ఒక 10,000 ఎవ్రీ మంత్ తీసేద్దాం. ఓకేనా, 10,000 తీసేస్తే మనకు వచ్చిన దాంట్లో 10,000 తీసేస్తే 10% సేమ్. అప్పుడు కాల్కులేట్ చేద్దాం. 10,000 ఎవ్రీ మంత్ మన ఖర్చులకి అంటే మనకి ఎంత, ప్రతి నెల సేమ్ అకౌంట్ మెయింటైన్ చేసుకుంటాం. 10% ప్రతి నెల 10,000 మన ఖర్చులకి తీసేస్తాం, మన ఎక్స్పెన్సెస్కి. అయినా మీకు 62 లక్షలు వస్తుంది. 62 లక్షలు వస్తుంది అనమాట. ఈ 10 నెల 10,000 తీయడం పక్కన పెట్టేసిన మరి ఇంకా అకౌంట్ అనేది బాగా గ్రో అవుద్ది అనమాట. మీకు ఏంటంటే ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ కాలిక్యులేషన్ ఎందుకు చెప్తున్నా, ఎగ్జాక్ట్గా ఇంతే ఫిగర్ మేనేజ్ చేయాలి అని లేదు. ఎగ్జాక్ట్గా ఇంతే ఫిగర్ మేనేజ్ చేయాలని లేదు, కానీ ఇంత ఫిగర్ అవసరం లేదు. మీకు ఇంత ఫిగర్ అవసరం లేదు, కానీ కన్సిస్టెంట్గా మంత్లీ రిటర్న్ ప్లాన్ చేసుకోండి. మంత్లీ రిటర్న్ అనేది ఖచ్చితంగా ఒక 10% మన క్యాపిటల్ గ్రో చేయడానికి చూడండి. 10% మంత్లీ గ్రో చేయడానికి చాలా వేస్ ఉన్నాయి. చాలా వేస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీయే ఉందనుకోండి. నిఫ్టీయే చూసుకుంటే మీకు జనరల్ 15 minutes టైం ఫ్రేమా, 1 hour 15 minutes టైం ఫ్రేమ్ అనుకోండి. 15 minutes టైం ఫ్రేమ్లో మీకు అందరికీ తెలుసు కదా ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి. ఎందుకంటే ప్రతిరోజు నేర్చుకుంటున్నాం కదా. ప్రతిరోజు నేర్చుకుంటాం. అంతెందుకు, ఇక్కడే అనుకోండి, ఈ ఏరియా అనుకోండి, చిన్న ఆర్డర్ బ్లాక్ డ్రా చేస్తుంది చూడండి. 10% రిటర్న్ సింపుల్గా ఎలా ప్లాన్ చేయాలో చెప్తున్నాను చూడండి మీకు అందరికీ. ఇప్పుడు ఏదైతే 10% రిటర్న్ అనుకున్నానో అదే 10% రిటర్న్ ఎలా ప్లాన్ చేయాలంటే ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ అనుకుంటాం సింపుల్గా. మీకు ఆల్రెడీ అన్నీ నేర్పిస్తాను. మీకు నైట్ సబ్జెక్ట్లో చెప్తాను, మార్నింగ్ లైవ్లో కూడా చెప్తున్నాను కాబట్టి యూజ్ చేసుకోండి మనల్ని. మీకు అర్థమవుతుందా, మీ ఇన్కమ్ స్ట్రాటజీస్కి, మీ ఫైనాన్షియల్ ప్లానింగ్స్ యూజ్ చేసుకోండి. నేను హెల్ప్ చేస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు గైడెన్స్ ఇమ్మంటే ఇస్తానమాట. మీరు ఎవరైనా ప్లాన్ చేసే వాళ్ళు ఉంటే చెప్పండి. ఓకే, ఇక్కడ ఉందా, ఇది ఒక ఆర్డర్ బ్లాక్ ఒకటి. సెకండ్ టైం ఇక్కడ ట్యాప్ చేసింది. సింపుల్ ఏం చేస్తామంటే స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఖచ్చితంగా స్టాప్ లాస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ నుంచి గ్రో అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ చూస్తాం యాజ్ యూజువల్. ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ చూసుకుని మనం ఏం చేస్తామంటే ఇదే ప్లేస్, ఏ ప్లేసు, ఇదే ఏరియా అంటే ఇక్కడ అనమాట. అంటే 24,577 ఇక్కడ ఫ్యూచర్ కదా మనం మాట్లాడుకుంటేది. ఇది కదా ఫ్యూచర్, ఇదా. ఓకే, 24,577 15 minutes టైం ఫ్రేమ్. ఇక్కడ చూడండి, ఎక్కడ ఒకసారి ఆగండి నేను చూపిస్తాను. ఇక్కడ ఏ క్యాండిల్ 1 minute, ఇది కాదు, జస్ట్ 1 minute. ఓకే, ఈరోజు కదా 14:30 క్యాండిల్, అదే కదా 14:30. ఓకే, ఎగ్జాక్ట్ చూడండి 14:30 క్యాండిల్. ఈ క్యాండిల్లో మనకు కన్ఫర్మేషన్ వచ్చింది, అవునా. ఈ క్యాండిల్లో కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్ చూడండి, స్టాప్ లాస్ కూడా ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్. ఎన్ని పాయింట్లు క్యాచ్ చేయగలిగాం, సింపుల్ ఎన్ని పాయింట్లు క్యాచ్ చేయగలిగాం. ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం, స్టాప్ లాస్ దీని కింద పెట్టుకున్నాం సింపుల్గా.
లాస్ కూడా మనం చూసుకోవాలి కదా. స్టాప్ లాస్ 100 పాయింట్ల చూద్దాం ఎన్ని పాయింట్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ చేద్దాం ఎలా వస్తుంది ఏంటనేది. అంత పెద్ద స్టాప్ లాస్ మేనేజ్ చేయలేదు అనుకుంటే కనుక ట్రేడ్ మనం మేనేజ్ చేసుకుంటాం, చిన్న చిన్న స్కాల్పింగ్స్, ఎందుకంటే ఎక్కువగానే లాట్ సైజ్ ఎక్కువ ఉంది కదా. మరి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకో 300 పాయింట్స్, మినిమం 300 పాయింట్స్ బుక్ చేయొచ్చు మనం జనరల్గా అనుకుంటే కనుక. స్టాప్ లాస్ తగ్గించుకోవాలి అనుకుంటే కనుక ట్రేడ్ మేనేజ్మెంట్ రావాలి. మరి చెప్తాను చూడండి, ట్రేడ్ మేనేజ్మెంట్ ఏంటంటే పర్లేదు ఒకసారి కాలిక్యులేట్ చేద్దాం ఎలా ఉంటుంది రిస్క్, ఎంత రిటర్న్ వస్తుంది ఏంటి. ఇప్పుడు మీకు జనరల్గా చూసుకుంటే ఇది ఉందా, దీని కాలిక్యులేషన్ చూసుకున్నాం, ఫ్యూచర్సే కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం బై కొడతాం, బై కొట్టిన తర్వాత ఏ ప్లేస్లో బై చేయాలనుకున్నాం, 24,620 అంతే కదా. 24,620 దగ్గర చూసుకుంటే ఇక్కడ ఇది వద్దులే, మనం దీంట్లో కాలిక్యులేట్ చేద్దాం. కాలిక్యులేటర్ చూడండి ఎంత, 24,620 అవునా. 620 ఇంటూ క్వాంటిటీ ఎంత, లాట్ సైజ్ అనేది 75 అంటే దగ్గర ఇంత అవుతుంది. అంత అమౌంట్ అవసరం లేదు కాబట్టి దగ్గర 2 లక్షలు ఎంత అవుతుంది అంతే కదా. యావరేజ్గా 2,20,000 తీసుకుంది అనుకోండి, ఓకేనా. 2,20,000 తీసుకుంది అనుకోండి, అది పక్కన పెడదాం. మనకి అమౌంట్ క్యాపిటల్ అనేది మినిమం ఎంత రిక్వైర్ అయ్యింది, 2,20,000 తీసుకుంది ఇక్కడ దాన్ని అడిగిన దాన్ని బట్టి, ఓకేనా. ఇప్పుడు మనకి ఎంత రిటర్న్ వచ్చిందంటే 75 ఇంటూ ఎన్ని పాయింట్స్, మినిమం 200 పాయింట్లనే క్యాచ్ చేయగలమా, మినిమం ఒక 200 పాయింట్లు, అంత వద్దు, జస్ట్ ఒక 1:2 ఒక 200 పాయింట్స్ తీయగలమా, ఈజీగా తీయచ్చు. ప్లాన్ చేసుకుని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని ఎంట్రీ అయితే కనుక 200 పాయింట్స్ మనం ప్లాన్ చేయడం ఈజీ. చూసి 200 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు ఈజీగా. అప్పుడు చూసుకుంటే చూడండి ఎంత, 75 ఇంటూ 200 పాయింట్స్ ఎంత, 15,000. అంటే ఒక ట్రేడ్లోనే 15,000 వచ్చినాయి. 15,000 వచ్చినాయి. మనకి ఎంత కావాలి క్యాపిటల్, 2 లక్షలకి అయితే ఖచ్చితంగా 20,000 కావాలి. 2 లక్షలు క్యాపిటల్ కాబట్టి మనకి 20,000 కావాలి. ఒక ట్రేడ్లో 15,000 వచ్చింది, అయిపోయింది. ఆ రోజు ఆపేసాం. ఆ రోజు ఆపేసిన తర్వాత ఒకవేళ 15,000 రాలేదండి, 15,000 రాలేదు, లాస్లో ఉంది. లాస్లో ఎంత ఉంటుంది, మీకు నమ్మకం ఉండాలి కదా, మీకు నమ్మకం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లైండ్గా అయితే ఎవరో ట్రేడ్ చేయరు, చెప్తున్నాం కదా. బ్లైండ్గా ట్రేడింగే చేయం, మనం ఇంత నేర్చుకున్నది బ్లైండ్గా చేయడం కాదు కదా. బ్లైండ్గా చేసే వాళ్ళకంటే ప్రాఫిటబుల్గా ఉంటాం మనం. బ్లైండ్గా ఎలా చేయం, మనకి ఏంటంటే దీనిపైన ఉన్నంత వరకు కూడా నమ్మకం, పెద్ద నమ్మకం ఏంటంటే కిందకి వెళ్ళదు, గ్లోబల్ మార్కెట్లో ఏమి ఎఫెక్ట్ చేయవు అని. దీనిపైన ఉన్నంత వరకు కూడా నమ్మకం కాబట్టి మనం ఫ్యూచర్ని హోల్డ్ చేస్తాం. ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ తీసుకుని హోల్డ్ చేస్తాం. మీరే కాదు, పెద్ద వాళ్ళు కూడా హోల్డ్ చేస్తారు. ఒకవేళ కిందకి వెళ్ళినా కూడా నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్కి ఫార్వర్డ్ చేస్తాం కదా, లాస్లో అయితే ఎగ్జిట్ అవ్వం. అంత ఎందుకు లాస్లో ఎగ్జిట్ అవ్వము చెప్పండి, ఎందుకు లాస్లో ఎగ్జిట్ అవ్వమంటే సింపుల్ ఏముంది, ఇక్కడ తీసుకున్న కాంట్రాక్ట్ ఉందా, మనకి ఎందుకు ఎక్స్పెన్సివ్ క్యాపిటల్ ఉండాలి. ఎక్స్పెక్ట్స్ కాంట్రాక్ట్ అంటే ఒకసారి ఆగండి నేను చెప్తాను. ఇది చూడండి, అంతెందుకు ఇక్కడ తీసుకున్నా, మీరు ఇక్కడ తీసుకున్న తర్వాత ఎన్ని పాయింట్లు పడిపోయింది దగ్గర ఎన్ని పాయింట్లు పడిపోయింది చూద్దాం. జనరల్గా అన్ని పాయింట్లు అయితే పడదు, కానీ 1000 పాయింట్లు అయితే కొంచెం డేంజరే. 1000 పాయింట్లు పడకూడదు. అంత ఎక్కువ పాయింట్లు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే రిస్క్, మీరు చెప్తున్న చూడండి, ఎక్కువ పాయింట్లు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే రిస్క్. కానీ బేసిక్గా మీడియం టు జనరల్ గ్యాప్ డౌన్ ఒక 500 పాయింట్లు గ్యాప్ డౌన్ అయితే పర్లేదు. ఎందుకంటే ఒక 1000 పాయింట్లు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, చాలా ఎక్కువ రిస్క్ వస్తుంది. 1000 పాయింట్లు గ్యాప్ డౌన్ వచ్చేదాకా మనం చెయ్యం, ఎందుకంటే 75,000 లాస్ కనిపిస్తుంది మీ అకౌంట్లో, మీరు పెట్టిన 2 లక్షల్లో. అంత గ్యాప్ డౌన్ వెళ్ళకుండా ఒక 200 పాయింట్లు పర్లేదు, ఒక 200 పాయింట్లు 300 పాయింట్లు అనేది ఒక ఇంట్రాడేలోనే మనం ప్లాన్ చేసి తీసేయచ్చు. అంత 100 అయినా తీసుకోవచ్చు కదా జనరల్గా. అంటే 2 లక్షల క్యాపిటల్ పెట్టి ఒక 10,000 లేదా 20,000 ఈజీగా యావరేజ్గా మనం ఈ నిఫ్టీ నుంచే తీసుకోవచ్చు. నిఫ్టీ కొంచెం వాలటైల్గా ఉంది అనుకోండి, నిఫ్టీ వాలటైల్గా ఉందంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్తాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా సేమ్ స్ట్రాటజీ ఉంటుంది, ఓకేనా. కానీ ఈజీగా యావరేజ్గా చేయాల్సింది ఏంటంటే మనకు కావాల్సిన ఈ పర్టికులర్ రిటర్న్ అయితే ఖచ్చితంగా 10% అయితే తీసుకోవచ్చు. ఆ 10% కూడా బాగా వర్కౌట్ అవుతుంది, ఓకే. సో ఫైన్, ఇదే అనమాట. ఇంకా క్లియర్గా చెప్పాలి, నెక్స్ట్ క్లాస్లో కూడా కవర్ చేస్తాను, ఓకేనా. సో ఫైన్, ఈరోజుకి అర్థమైంది. ఒకసారి అర్థం అవ్వకపోయినా ఇంకొకసారి 2 సార్లు వినండి, వినిన తర్వాత అర్థం అవుతుంది మీకు. ఏంటంటే అర్థమైందా, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయాలంటే మినిమం 3 lakhs or 4 lakhs, మినిమం 2 lakhs 2.5 lakh ఉండాలి. ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయాలంటే 2.5 lakhs ఉండాలి. ఆప్షన్ బయింగ్ చేయాలంటే ఖచ్చితంగా 25,000 ఉండాలి. ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే 20,000 ఉండాలి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇన్కమ్ స్ట్రాటజీస్ని మెయింటైన్ చేయాలంటే 10% గ్రో చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా బ్యాంక్ నిఫ్టీలో చేస్తారా, నిఫ్టీలో చేస్తారా, సెన్సెక్స్లో చేస్తారా, ఫ్యూచర్స్లో చేస్తారా, ఎక్కడ చేయాలనుకున్నా కూడా ఒక స్ట్రాటజీని బ్యాక్ టచ్ చేసుకుని అప్పుడు చేయండి అంతే, ఓకేనా. సరే, సెషన్ అయితే ఎండ్ చేస్తున్నాను మరి.
ఓకే, వెయిట్ చేయండి అందరూ కూడా. ఓకే.